Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో this is the most challenging video for SSC CGL, next one SSC MTS aspirants అండి. ఓకేనా? సో నేను ఏం చేశాను అంటే ఎవరెవరైతే ఇప్పుడు CGL ఎగ్జామ్ రాస్తున్నారో, నెక్స్ట్ ఎవరెవరైతే MTS ఎగ్జామ్ రాయబోతున్నారో, ఓకేనా, వాళ్ళందరి కోసం నేను ఏం చేశాను అంటే కంప్లీట్ గ్రామర్ రివిజన్ అన్నమాట. అంటే మీకు గ్రామర్లో ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా, ఓకేనా, క్వశ్చన్స్ వాడు ఎలా ఇచ్చినా సరే, ఏ టాపిక్ అయినా సరే గ్రామర్లో వాడు ఏ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్ ఇచ్చినా సరే దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయడం కోసం నేనేం చేస్తున్నాను అంటే ఈ MTS నెక్స్ట్ వన్ CGL ఆస్పిరెంట్స్ కోసం కంప్లీట్ గ్రామర్ రివిజన్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? అంటే ఈ వీడియో గనక మీరు ఫుల్గా చూస్తే క్వశ్చన్ మిస్ కాదు, గ్రామర్లో మీకు క్వశ్చన్ మిస్ కాదు. ఇందులో చెప్పే కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే మీకు ఇక్కడ సో ప్రతిదీ క్వశ్చన్ వైజ్ ఉంటుంది. నాన్న మీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి కంప్లీట్ గ్రామర్ రివిజన్ అంటే గ్రామర్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే దాన్ని ఈజీగా సాల్వ్ చేసే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. ఓకేనా? కాబట్టి సో CGL, ఓకేనా, CGLలో మీకు దాదాపుగా సో 8 మార్క్స్ వరకు నాన్న, ఓకేనా, కొన్నిసార్లు మనకు 10 మార్క్స్ వరకు కూడా మనకు CGLలో ఈ కంప్లీట్ గ్రామర్ నుంచి మీకు రావచ్చు క్వశ్చన్స్, రైట్? నెక్స్ట్ వన్ MTS అయితే ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో MTS వాళ్ళకైతే ఇంకా చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ MTS వాళ్ళకి ఏమవుతుంది చూడండి, MTS వాళ్ళకి ఏమవుతుందంటే మీకు ఇక్కడ సో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ప్రతి టాపిక్లో గ్రామర్ నుంచి మీకు ఆల్మోస్ట్ 20 మార్క్స్ నాన్న, చెప్తున్నా కదా, గ్రామర్ నుంచి మీకు 20 మార్క్స్, MTS వాళ్ళకు 20-25 మార్క్స్ కూడా రావచ్చు. ఎందుకంటే 7-8 క్వశ్చన్లు వస్తున్నాయి గ్రామర్ నుంచి. స్పాటింగ్ ఎర్రర్ కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, ఓకేనా, ఇవన్నీ మనకు గ్రామర్ తీసుకుంటే ఈజీగా మీకు 7-8 క్వశ్చన్స్ వస్తున్నాయి నాన్న. 7-8 క్వశ్చన్స్ అంటే ఒక్క క్వశ్చన్ మనకు 3 మార్క్స్ కదా, అంటే 24-25, ఓకేనా, మార్కులు, ఓకేనా, 21-24 మార్కులు. అంటే MTS వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో చూసుకోండి, రైట్? సో CGL వాళ్ళకు MTS వాళ్ళకు కంప్లీట్ గ్రామర్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు మీరు ఇక్కడ. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాన్న. ఓకేనా? అది రైట్. నెక్స్ట్ మీరు ఇక్కడ సో దానికి వెళ్ళే ముందు మీకు ఏంటంటే కోర్సు డీటెయిల్స్ నాన్న చూడండి ఇక్కడ. ఓకేనా? ఈ కోర్సు డీటెయిల్స్ మీకు ఏంటంటే చూడండి, SSC CGL, ఓకేనా. సో మీకు ఇప్పుడు నేను కొత్తగా 1 మంత్ కోర్సు కూడా తీసుకొచ్చాను నాన్న. చూడండి, SSC CGL మీకు ఒకవేళ తీసుకోవాలి సార్, నేను ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవాలనుకుంటే మీకు 1 మంత్ కోర్స్ మీకు ఇక్కడ 199 రూపీస్కి అవైలబుల్గా ఉంది నాన్న. ప్రతి టాపిక్ డీటెయిల్గా నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు. ఫస్ట్ ఓకేనా, సో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ SSC కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి నాన్న. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. మీకు 199 కోర్సు మీకు ఇక్కడ 1 మంత్ వ్యాలిడిటీ CGL MTS, రైట్? నెక్స్ట్ 6 మంత్స్ MTSకు 6 మంత్స్ కావాలంటే 399, అది మనకు 3 మంత్స్ కావాలంటే 299. CGL కూడా 3 మంత్స్ 6 మంత్స్ వ్యాలిడిటీ కోర్సెస్ ఉన్నాయి. కావాలనుకుంటే యాప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్, ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అందులో కనిపిస్తుంది నాన్న. ఓకేనా? మీకు యాప్ గురించి ఏం ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనము ఇంకా లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. రైట్? చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ని మీకు ఇక్కడ అడిషనల్, ఓకేనా, మీకు ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్పిన తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇవి ఎందుకు ఆన్సర్ కాదు అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ఏం చేస్తాము అంటే దానికి అడిషనల్ కాన్సెప్ట్ అనమాట. దీనికి రిలేటెడ్ ఇంకేమైనా క్వశ్చన్స్ రాబోతాయా అని చెప్పేసి దాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమైంది కదా ఇది మీకు మన స్ట్రాటజీ, రైట్? చూడండి, ఇక్కడ ఇంకా మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదానా. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముందన్నాను, ద మేనేజర్. చూడండి ఇక్కడ ద మేనేజర్ పుట్ ఫార్వర్డ్ ఏ నెంబర్ ఆఫ్ డాష్. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసింది నాన్న, ఏ నెంబర్ ఆఫ్. చూడండి ఇక్కడ మనకు ఏ నెంబర్ ఆఫ్ అన్నాం అనుకున్నాను. చూడండి, ఏ నెంబర్ ఆఫ్
ఏ నెంబర్ ఆఫ్ అనేది మనకు జనరల్గా సో దాని మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, మెనీ అంటూ ఉంటాం, రైట్? మెనీ. కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ పక్కన ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఏ నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటూ ఉంటాం. కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ పక్కన ఎప్పుడైనా సరే సింగులర్ నౌన్ వస్తుందా, ప్లూరల్ నౌన్ వస్తుందా చెప్పండి. మనకి ఇక్కడ ప్లూరల్ నౌన్ వస్తుంది. ఏమొస్తుంది మనకు? ప్లూరల్ నౌన్ వస్తుంది. కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఒక ప్లూరల్ నౌన్ వస్తుంది కాబట్టి అదే మీకు దా నెంబర్ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్ ఉంటుంది, దా నెంబర్ ఆఫ్ ఉంటుంది నాన్న. దా నెంబర్ ఆఫ్ తర్వాత ఓకేనా మీకు జనరల్గా ఈ దా నెంబర్ ఆఫ్, ఓకే, దా నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ ఓకేనా, దా నెంబర్ ఆఫ్ పక్కన కూడా మీకు ఏమొస్తుంది అంటే ప్లూరల్ నౌన్ వస్తుంది నాన్న. ఓకేనా, ఏ నెంబర్ ఆఫ్ పక్కనైనా దా నెంబర్ ఆఫ్ పక్కనైనా ప్లూరల్ నౌన్ వస్తుంది. కానీ డిఫరెన్స్ ఏముంటుందంటే ఏ నెంబర్ ఆఫ్ అంటేనేమో మెనీ, ఏ నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, మెనీ. అదే దా నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ద నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద నెంబర్, ఓకేనా. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 5, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 11, ఓకేనా. ఇలా అదే ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ గోయింగ్, చాలా మంది బాయ్స్ వెళ్తున్నారు. బట్ ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటేనేమో మెనీ అనే మీనింగ్ వస్తుంది. అదే దా నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద నెంబర్, నెంబర్ ఎంత అని, ఓకేనా, అది రైట్. కాబట్టి ఇది అయితే మనకి ఇప్పుడు ఏ నెంబర్ ఆఫ్ పక్కన ప్లూరల్ నౌన్ రావాలి కానీ నాన్న. మరి ఇప్పుడు ప్లూరల్ నౌన్ ఏంటిది నాన్న చెప్పండి, చెప్పండి. చాలా మందికి తెలియదు ఇది, ఓకేనా. చాలా మందికి ఇక్కడ ప్లూరల్ నౌన్ ఏంటో తెలియదు నాన్న. చెప్పండి నాన్న, మరి ప్లూరల్ నౌన్ ఏంటో తెలుసా? మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా నౌన్స్ ఉంటాయి నాన్న. చూడండి మనకి జనరల్గా క్రైటీరియన్, ఇంకా రాస్తా చూడండి, మీకు క్లియర్గా రాస్తా చూడండి ప్రతి ఒక్కటి. చూడండి మనకు క్రైటీరియన్కు, సో క్రైటీరియన్ అనేది మనకు సింగులర్ నౌన్ నాన్న. అదే క్రైటీరియా అనేది మనకి ఏమవుతుంది చెప్పండి, ప్లూరల్ నౌన్ అవుతుంది నాన్న. నెక్స్ట్ వన్ బ్యాక్టీరియం. చూడండి బ్యాక్టీరియం అనేది మనకు సింగులర్ నౌన్ నాన్న, దానికి ప్లూరల్ ఏమవుతుంది చెప్పండి మనకు, బ్యాక్టీరియా. చాలా ఉంటాయి ఇలా మనకు. మీడియం, మీడియం అనేది సింగులర్ నాన్న, దానికి ప్లూరల్ ఏమవుతుంది చెప్పండి, మీడియా, ఓకేనా, మీడియా. ఇలా మీకు సింగులర్ నౌన్ ఏంటిది, ప్లూరల్ నౌన్ ఏంటిదో క్లియర్గా తెలియాలి నాన్న, ఓకేనా. నెక్స్ట్ మదర్ ఇన్ లా, చెప్పండి నాన్న. దీనికి మదర్ ఇన్ లాకు ప్లూరల్ నౌన్ ఏంటి చెప్పండి. చాలా మంది మదర్ ఇన్ లాస్ అనుకుంటారు నాన్న, కానీ ఎస్ అనేది మనకు మదర్కి యాడ్ చేయాలి, రైట్. కాబట్టి మదర్స్ ఇన్ లా, ఓకేనా, మదర్స్ ఇన్ లా, రైట్. మదర్ ఇన్ లా ప్లూరల్ ఏంటిదంటే మదర్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాకు ఫాదర్స్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాకు బ్రదర్స్ ఇన్ లా, ఇలా, ఓకేనా. సింగులర్ ప్లూరల్ మీకు తెలిసి ఉండాలి నా, రైట్. కాబట్టి మనకి అప్పుడు సింపుల్గా ఏ నెంబర్ ఆఫ్ తర్వాత క్రైటీరియా ఏం రాలి చెప్పండి మనకు. ప్లూరల్ నౌన్ అంటే క్రైటీరియా కదా, క్రైటీరియన్ అయితే ఉండదు కదా, తీసేయండి, ఓకేనా. క్రైటీరియాస్ ఉండదు కదా, తీసేయండి. ఏమొస్తుంది ఆప్షన్, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ ద డాష్ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ, ఓకేనా. ఐ లైక్ ద డాష్ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ, నాకు ఇష్టం. ఏమి ఇష్టం, బైరాన్ షెల్లీ యొక్క పోయట్రీ అని ఇచ్చిండు అక్కడ, రైట్. కాబట్టి పోయట్రీ ఇష్టం అని చెప్తుంది, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ పోయట్రీ అట. చూడండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. చూడండి ఇక్కడ ఇది మనకు జాగ్రత్తగా చూడండి, మీకు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్. అదేంటిదంటే జనరల్గా మీకు కొన్ని నౌన్స్ ఉంటాయి నాన్న, రాసా చూడండి నౌన్స్. మీకు ఇన్ఫర్మేషన్, ఓకేనా, ఫర్నిచర్, ఓకేనా, వర్క్, ఓకేనా, అడ్వైస్, ఓకేనా, మిల్క్, ఓకేనా, రైస్, ఓకేనా, లగేజ్, ఓకేనా, మిస్చీఫ్, ఇవన్నీ నాన్న, రైట్. ఇలా మనకి ఇవన్నీ వీటిని ఏమంటామంటే మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఏమంటాం చెప్పండి, వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. సీనరీ, ఓకేనా, జ్యువెలరీ, ఓకేనా, ఇవన్నీ నౌన్స్ నాన్న, రైట్. ఇవన్నీ మనకి ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ నాన్న, రైట్. ఎక్విప్మెంట్, ఇలా ఇవన్నీ మనకి ఎక్సెట్రా అన్కౌంటబుల్ నౌన్స్ నాన్న. ఎప్పుడైనా సరే అన్కౌంటబుల్ నౌన్స్కి మనకు రెండు రూల్స్ ఉంటాయి నాన్న. అన్కౌంటబుల్ నౌన్స్ మనకి ఎప్పుడైనా సరే అన్కౌంటబుల్ కాబట్టి వాటి ముందు మనం ప్లూరల్ పెట్టగలుగుతామా, పెట్టలేము. మనీ కానీ, ఓకేనా, నెక్స్ట్ టైం కానీ, రైట్. అన్కౌంటబుల్ నౌన్ మనము ప్లూరల్లో పెట్టగలుగుతామా, పెట్టలేము. కాబట్టి ఇన్ఫర్మేషన్స్ ఉండదు, ఫర్నిచర్స్ ఉండదు, పోయట్రీస్ ఉండదు, ఓకేనా. మీకు పోయట్రీ అని చెప్పినాయి కదా, పోయట్రీ అనేది కూడా మనకి ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్ అన్న. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేం దాన్ని, కౌంట్ చేయనప్పుడు మీరు ప్లూరల్ ఎట్లా పెడతారు చెప్పండి, పెట్టలేం, ఓకేనా. బాయ్ అంటే కౌంటబుల్ కాబట్టి బాయ్స్ అని పెట్టొచ్చు నాన్న. కాబట్టి ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు నౌన్స్ మనం అక్కడ ప్లూరల్ ఫామ్లో పెట్టకూడదు. కాబట్టి ఇది ఫస్ట్ థింగ్ నాన్న. దాని తర్వాత ఇంకోటి ఏంటిది అంటే మనకు నెక్స్ట్ రూల్ ఏముంటుంది అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఎప్పుడైనా సరే ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకోకూడదు నాన్న.
ఏ కానీ యాని కానీ మనము యూజ్ చేసుకోకూడదు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు, రైట్? ఎందుకు యూజ్ చేసుకోకూడదు అంటే ఏ అన్నా ఏనన్నా ఒక అని మీనింగ్. మరే ఒక అంటున్నామంటే కౌంట్ చేస్తున్నట్టే కదా, ఒక అంటున్నామంటే కౌంట్ చేస్తున్నట్టు కాబట్టి మరి మనకు ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయలేం కదా, వాటిని కౌంట్ చేయలేం. సో కౌంట్ చేయలేం కాబట్టి మనము అన్కౌంటబుల్ నౌన్స్ని కౌంట్ చేయలేం కదా, కౌంట్ చేయలేం కాబట్టి ఏం చేస్తామంటే వాటి ముందు ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకోకూడదు. ఇంకో పాయింట్ ఏంటంటే వాటిని ప్లూరల్ ఫామ్లో పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఐ హ్యావ్ మెనీ వర్క్స్ ఇలా ఉంటుందన్నాడు మనకు. అసలు ఐ హ్యావ్ మెనీ వర్క్స్, ఐ హ్యావ్ మెనీ వర్క్స్ అసలు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వర్క్ అనేది అన్కౌంటబుల్ కదా, అన్కౌంటబుల్ కాబట్టి దాన్ని మనము ప్లూరల్ ఫామ్లో పెట్టకూడదు. కాబట్టి ఏం చేస్తాం చెప్పండి, ఐ హ్యావ్ మచ్ వర్క్, ఐ హ్యావ్ మచ్ వర్క్ అంట. ఓకేనా? ఇంకోటి మనకు ఇలా ఉందనుకున్నాను, అన్కౌంటబుల్ నౌన్ ముందు మనము ఆర్టికల్ ఏ పెట్టినాం అనుకోండి, ఇది మనకు రాంగ్ అవుతుంది. మనము ఐ హ్యావ్ ఏ వర్క్ ఉంది అనుకోండి, మనకు ఇప్పుడు ఐ హ్యావ్ ఏ వర్క్ కరెక్టా, ఐ హ్యావ్ వర్క్ కరెక్టా? ఇది చెప్పండి మీరు ఒకసారి. ఓకేనా? ఐ హ్యావ్ ఏ వర్క్ కరెక్టా, ఐ హ్యావ్ వర్క్ కరెక్టా అంటే చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ వర్క్ అనేది కరెక్ట్, ఐ హ్యావ్ ఏ వర్క్ అనేది రాంగ్ అండి. ఓకేనా? ఐ హ్యావ్ ఏ వర్క్ అనేది మనకు రాంగ్ అవుతుంది. ఎందుకంటే వర్క్ అనేది అన్కౌంటబుల్ కదా, అన్కౌంటబుల్ కాబట్టి దాన్ని లెక్క పెట్టలేం, మనం కౌంట్ చేయలేం. కాబట్టి ఏ అన్నా యానన్నా ఒక అని మీనింగ్. అక్కడ ఒక అంటే 1, 2, 3 అంటే కౌంట్ చేస్తున్నట్టే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అన్కౌంటబుల్ నౌన్స్ మనం ప్లూరల్ ఫామ్లో పెట్టకూడదు. దాని తర్వాత వాటి ముందు మనం అంటే డైరెక్ట్ ప్లూరల్ ఫామ్ పెట్టకూడదు, వాటిని డైరెక్ట్ ఎస్ఐ చేసి పెట్టకూడదు. దాని ఇంకోటి రూల్ ఏంటంటే మనకు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకోకూడదు నాన్న, రైట్? కాబట్టి ఇది మనకు దాంతో వచ్చే రూల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, రైట్? బట్ మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, పోయట్రీస్ ఉంటుందా మనకు? ఉండదు అని, రైట్? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ద బ్యూటిఫుల్ డాష్ ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ. ఎన్చాంటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే అట్రాక్టెడ్ అని రాసుకోండి ఇది. ఓకేనా? అట్రాక్టెడ్. ఎన్చాంటెడ్ అంటే మీనింగ్ ఏంటన్నా? అట్రాక్టెడ్ అంటే ఉండదు. చూడండి, ద బ్యూటిఫుల్ సరౌండింగ్సా, ద బ్యూటిఫుల్ సరౌండింగా, ద బ్యూటిఫుల్ సరౌండా చెప్పండి. ద బ్యూటిఫుల్. చూడండి అన్న, ఇక మనకి ఏం కావాలి అంటే ఒక నౌన్ కావాలి. ఎందుకంటే దా అనేది మనకు ఆర్టికలే కదా, బ్యూటిఫుల్ అంటే అడ్జెక్టివే కదా. జనరల్గా మనం ఇక్కడ బ్యూటిఫుల్ ఈ దాని ఆర్టికల్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏం రావాలి చెప్పండి, నౌన్ రావాలి. ఆర్టికల్ వచ్చేదే నౌన్ కోసం కాబట్టి ఇక్కడ కంపల్సరీ నౌన్ ఉండాలి. నౌన్ అంటే సరౌండ్ అనేది మనకు వెర్బ్ అవుతుంది. ఈ ఆప్షన్ తీసేయండి, రైట్? సరౌండింగ్. చూడండి, సరౌండింగ్ అనేది మనకి ఏంటి నాన్న, ఇది మనకు వెర్బ్, ఇది కూడా V4 ఫామ్. ఓకేనా? సరౌండింగ్ చేయడం అంటే చుట్టుముట్టడం అంటూ ఉంటాం. ఓకేనా? మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే సరౌండింగ్స్. ఓకేనా? సరౌండింగ్స్ అంటే చుట్టుపక్కల అని, రైట్? ద బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆఫ్ ప్లేస్, రైట్? కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఓకేనా? చూడండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏంటంటే ద డాష్ హ్యావ్ బీన్ ఎలాబరేట్లీ కార్వ్డ్. ఓకేనా? కార్వ్డ్ అంటే చెక్కబడ్డాయి అని. ఓకేనా? షేప్ చేయబడ్డాయి, రైట్? చూడండి ఇక్కడ, ద టేబుల్స్ లెగ్సా, లెగ్స్ ఆఫ్ టేబులా, లెగ్స్ టేబులా, నన్ ఆఫ్ దీసా చెప్పండి. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు నాన్ లివింగ్ థింగ్కి, ఓకేనా, నాన్ లివింగ్ థింగ్ ఎప్పుడైనా సరే పొజిషన్ మాట్లాడాలి అనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, ఫర్ క్లిస్టెడ్ టేబుల్ యొక్క లెగ్స్ అని ఇస్తున్నాను. చూడండి ఇక్కడ, ఇప్పుడు బాయ్ యొక్క బ్యాగ్ అన్నప్పుడు చూడండి, చూడనా, బాయ్ యొక్క బ్యాగ్, అబ్బాయి యొక్క బ్యాగ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, బాయ్స్ బ్యాగ్ అని చెప్తాం. ఇది మనకు రైటే. సో లివింగ్ థింగ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే పొజిషన్ చేసేటప్పుడు అపోస్ట్రఫీ యూజ్ చేస్తున్నాను. అదే టేబుల్స్ లెగ్స్ అన్నప్పుడు టేబుల్ అనేది మనకు లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్ కాబట్టి సో మనకు నాన్ లివింగ్ థింగ్కి పొసెసివ్ కేస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అపోస్ట్రఫీ యూజ్ చేసుకోకూడదు నాన్న. ఏం యూజ్ చేసుకోవాలి అంటే ఆఫ్ అనే వర్డ్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే లెగ్స్ ఆఫ్ టేబుల్, లెగ్స్ ఆఫ్ టేబుల్ అంటూ ఉంటాం. ఓకేనా? ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి ఇక్కడ వాడు ఎగ్జామ్లో డోర్స్ లాక్ అని ఇస్తాడు. చెప్పండి, సో డోర్స్ లాక్ అనేది కరెక్టా, లాక్ ఆఫ్ ద డోర్ అనేది కరెక్టా? లాక్ ఆఫ్ ద డోర్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది. సో లివింగ్ థింగ్స్కి పొసెసివ్ కేస్ చేసేటప్పుడు ఏమన్నా కూడా అపోస్ట్రఫీ యూజ్ చేస్తున్నాం నౌన్స్లో. ఓకేనా? అదే నాన్ లివింగ్ థింగ్స్కి చేస్తున్నాం అనుకోండి పొసెసివ్ కేస్, అప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి, ఆఫ్ అనే వర్డ్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, లెగ్స్ ఆఫ్ టేబుల్. ఓకేనా? లెగ్స్ ఆఫ్ టేబుల్ అంటాం, రైట్? నెక్స్ట్ వన్, ద డాష్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ వెరీ చార్మింగ్. చాలా అట్రాక్టింగ్ ఉంది అని. చార్మింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంది అని, రైట్? ద డాష్ ఆఫ్ కాశ్మీర్ అంటే ద సీనరీనా, సీనరీసా, సీనరీసా, నన్ ఆఫ్ దీసా చెప్పండి. కంపల్సరీ మనకు సీనరీ, సీనరీ అనేది ఏంటిది, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సీనరీస్ ఉంటుందా మనకు? అసలు ఉండదు. కాబట్టి ద సీనరీ ఆఫ్ కాశ్మీర్. ఓకేనా? ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. చెప్పినా కదా అన్కౌంటబుల్ నౌన్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫర్నిచర్ కానీ, పొయట్రీ కానీ,
ఓకేనా. మీకు అక్కడ చాలా వర్డ్స్ ఉంటాయి, అవి రాయించిన మీకు ఆల్రెడీ. ఓకేనా, అవి మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉండకూడదు. కాబట్టి మనకు ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కూడా కాదు. రైట్, నెక్స్ట్ నాన్న. రైట్, చూడండి ఇక్కడ నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే, చూడండి ఎవరెవరైతే ఇప్పుడు మనకు సీజీఎల్ ఎగ్జామ్ రాస్తున్నారో, వాళ్ళందరికీ ఓకేనా, ఇది మీకు ఓన్లీ సీజీఎల్కే కాకుండా ఎంటీఎస్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది నాన్న. రైట్, అయితే మీరు ఏం చేయండి అంటే, మీరు నా యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ చూడండి, ఇక్కడ ఆల్ స్పాటింగ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెనేషన్ ఆస్క్డ్ ఇన్ 2023. ఓకేనా, మీకు స్పాటింగ్ ఎర్రర్స్తో పాటు నేను ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా పెట్టాను. ఓన్లీ 10 రూపీస్కే, ఓకేనా. చాలా మంది ఇంకా ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా మీకు అక్కడ సో అమౌంట్ అనేది కంపల్సరీ మినిమం పెట్టాలి కాబట్టి అక్కడ 10 రూపీస్ అనేది మినిమం పెట్టాను నాన్న. మీకు టోటల్ 39 షిఫ్ట్స్ నాన్న. టోటల్ 39 షిఫ్ట్స్లో జరిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే మనకు ఎస్ఎస్సి సీజీఎల్ 2023లో 39 షిఫ్ట్స్లో జరిగిన క్వశ్చన్స్ అనమాట. గ్రామర్, ఓకేనా, గ్రామర్ అంటే స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా నేను గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ మొత్తం ఓన్లీ 10 రూపీస్కి మీకు అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నాన్న. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ చూడండి. ఓన్లీ ఎస్ఎస్సి సీజీఎల్ వాళ్ళే కాదు, సీజీఎల్ ఉంది కదా, సీజీఎల్ వాళ్ళకైనా కాదు నాన్న, గ్రామర్ అనేది ఎంటీఎస్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ప్రతి క్వశ్చన్ని నీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏం చేయండి అంటే, ఆ కోర్స్ 10 రూపీస్ కోర్స్ ఉంటుంది, ఆ 10 రూపీస్ కోర్స్ తీసుకోండి అక్కడ. ఓకేనా, ఆల్ గ్రామర్ క్వశ్చన్స్ అనమాట. 2023లో మీకు సీజీఎల్ అడిగా ఇచ్చిన గ్రామర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు అక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. క్లియర్గా నీట్గా డీటెయిల్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. అవి చూసి వెళ్ళండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళండి నాన్న. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, వెన్ ఐ ఎంటర్ ద బెడ్రూమ్. ఓకేనా, నేను బెడ్రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు చూడండి, వెన్ ఐ ఎంటర్ ద బెడ్రూమ్ ఐ సా ఎ స్నేక్. బెడ్రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక స్నేక్ని చూశాను. ఓకేనా, క్రాలింగ్ అంటే ఏంటి నాన్న, పాకడం, ఇట్లా పాకుతూ వెళ్ళడం అనమాట. క్రాలింగ్ ఆన్ ద డాష్, క్రాలింగ్ ఆన్ ద గ్రౌండా, క్రాలింగ్ ఆన్ ద ఫ్లోరా, క్రాలింగ్ ఆన్ ద ఫీల్డా, నన్ను ఆఫ్ దిస్. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో మనకు ఫీల్డ్ అయితే రాదు, ఓకేనా, నన్ను ఆఫ్ దిస్ రాదు. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి ఫ్లోర్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, ఆప్షన్ సి ఫ్లోర్ నాన్న. అయితే మీకు ఫ్లోర్కు గ్రౌండ్కు డిఫరెన్స్ చెప్తా చూడండి. జనరల్గా ఫ్లోర్ గ్రౌండ్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ గ్రౌండ్ అంటేనేమో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. గ్రౌండ్ అంటే ఏం చెప్పండి మనకు, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఫ్లోర్ అంటేనేమో సర్ఫేస్ ఆఫ్ ఏ రూమ్. ఒక రూమ్ యొక్క కింది సర్ఫేస్ ఉంటుంది కదా, దాన్ని మనము ఫ్లోర్ అంటాం. అదే ఎర్త్ యొక్క సర్ఫేస్ని ఏమంటాం చెప్పండి, మనం అక్కడ గ్రౌండ్ అంటాం నాన్న. కాబట్టి ఫ్లోర్ వేరు, గ్రౌండ్ వేరు అనమాట. రైట్, కాబట్టి ఇక్కడ మనము రూమ్లోకి ఎంటర్ అయినామంటే అక్కడ మనకు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్తా, సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లోరా, సర్ఫేస్ ఆఫ్ ద రూమా, సర్ఫేస్ ఆఫ్ ద రూమే కదా. మరి సర్ఫేస్ ఆఫ్ ద రూమ్ ఏమంటాం, గ్రౌండ్ అంటామా, ఫ్లోర్ అంటామా, ఫ్లోర్ అంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది ఎక్కడ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫ్లోర్ గ్రౌండ్కు డిఫరెన్స్ అర్థమైంది కదా. అందుకే ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అనాలి నాన్న. మీరు చాలా మంది ఏమంటారు అంటే ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఇన్ ద థర్డ్ ఫ్లోర్ అంటూ ఉంటారు. కాదు, ఎక్కడ ఉన్నారంటే ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అనకూడదు, ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆన్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఆర్మ్స్ ఆర్ గివెన్. చూడండి ఇక్కడ, ఆర్మ్స్ ఆర్ గివెన్ టు డాష్, ఆర్మ్స్ ఆర్ గివెన్ టు డాష్, ద పూరా, పూర్సా, ద పూర్సా. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. జనరల్గా మీకు చూడండి ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో జనరల్గా మీకు ఏమవుతుందంటే పూర్ కానీ, ఓకేనా, రిచ్ కానీ, ఓకేనా, బ్రేవ్ కానీ, ఓకేనా, పోలీస్ కానీ, ఓకేనా, సిక్ కానీ, ఓకేనా, క్లెవర్ కానీ, ఓకేనా, ఆనెస్ట్ కానీ, ఇవన్నీ నాన్న. ఇవన్నీ మనకి ఏంటివి నాన్న, జనరల్గా అడ్జెక్టివ్స్ నాన్న. ఇవన్నీ నేను చెప్పిన అడ్జెక్టివ్స్. ఆనెస్ట్ అడ్జెక్టివే, క్లెవర్ అడ్జెక్టివే, బ్రేవ్ అడ్జెక్టివే, పూర్ అడ్జెక్టివే, రిచ్ అడ్జెక్టివే. పోలీస్ అనే వర్డ్ కూడా అడ్జెక్టివే నాన్న, నౌన్ కాదు అది. చాలా మంది తెలియదు ఈ విషయం. ఓకేనా, మరి పోలీస్ ఒకవేళ నౌన్ అయితే పోలీసెస్ ఉండాలి కదా, ప్లూరల్ ఉంటుందా, మనకు ఉండదు. పోలీస్ అనేది అడ్జెక్టివ్, సిక్ అనేది, ఇవన్నీ మనకు అడ్జెక్టివ్స్ నాన్న. అయితే మనం ఎప్పుడైతే ఈ అడ్జెక్టివ్స్ ముందు దా అనే ఆర్టికల్ పెట్టాము అనుకోండి, ఓకేనా, వీటన్నిటి ముందు మనము ద అనే ఆర్టికల్ పెట్టామనుకోండి నాన్న. ద అనే ఆర్టికల్ పెడితే అప్పుడు అవి మనకు ఎలా మారిపోతాయి అంటే ప్లూరల్ నౌన్ లాగా మారిపోతాయి, అంటే ఆ పీపుల్ లాగా మారిపోతాయి. ఓకేనా, ప్లూరల్ నౌన్ లాగా మారిపోతాయి నాన్న. ఇప్పుడు ద ఆనెస్ట్ అంటే ఒకటి చెప్పండి, ఆనెస్ట్ పీపుల్ అని. ద క్లెవర్ అంటే ఒకటి చెప్పండి, క్లెవర్ పీపుల్ అన్నమాట, ఆ కేటగిరీ అనమాట. రైట్, ద బ్రేవ్ అంటే ఒకటి చెప్పండి, బ్రేవ్ పీపుల్ అనమాట. ద పూర్ అంటే పూర్ పీపుల్, ద రిచ్ అంటే రిచ్ పీపుల్. జనరల్గా ఇవి మనకు అడ్జెక్టివ్స్ నాన్న. ఈ అడ్జెక్టివ్స్ ముందు మనం ఎప్పుడైతే ద అనే ఆర్టికల్ పెడతామో, అప్పుడు అడ్జెక్టివ్ మనకి ఏమవుతుందంటే ప్లూరల్ నౌన్ లాగా మారిపోతుంది. కాబట్టి అందుకే ద పోలీస్ అనేది మనకి ఏంటి చెప్పండి, అది ఒక ప్లూరల్ నౌన్ అనమాట. రైట్,
ద సిక్ అంటే సిక్ పీపుల్ ప్లూరల్ నౌన్ అనమాట, రైట్. కాబట్టి ఇదంతా మనకు ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ప్లూరల్ నౌన్ సెన్స్లో వస్తుంది. వీటి ముందు దా పెడితే ప్లూరల్ నౌన్ వస్తుంది నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఆర్మ్స్ ఆర్ గివెన్ ఎవరికి ఇచ్చారట? ప్రజలకు. ఓకేనా. మరి ప్రజలకు అన్నప్పుడు ఇక్కడ చూడండి, సో పూర్, ఓకేనా, పూర్ వాళ్ళకే కదా. సో పూర్ పీపుల్ కాబట్టి మనకప్పుడు దా పూర్ ఉంది, పూర్స్ ఉంది, ద పూర్స్ ఉంది నాన్న. పూర్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి మీరు అడ్జెక్టివ్కి ఎస్ యాడ్ చేయగలుగుతారా? బ్యూటిఫుల్ అన్నప్పుడు బ్యూటిఫుల్స్ ఉంటుందనైనా ఉండదు. క్లెవర్ అన్నప్పుడు క్లెవర్స్ ఉంటుందనైనా ఉండదు. ఆనెస్ట్ అన్నప్పుడు ఆనెస్ట్ అనేది ఉంటుందా? ఉండదు. ఉండదు. కాబట్టి అడ్జెక్టివ్కి మనం ఎస్ యాడ్ చేయడం ఏంది? తీసేయండి రెండు ఆప్షన్స్. మన ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ద పూర్. ఓకేనా, ద పూర్ అనమాట, రైట్. కాబట్టి మనకు అప్పుడు దాపూర్ అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, వెన్ ఎవర్ హీ గోస్ టు ముంబై హీ స్టేస్ ఇన్ డాష్ హోటల్స్. చెప్పండి నాన్న. ఓకేనా, ముంబైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అతను ముంబైకి వెళ్తాడో అప్పుడు స్టే చేస్తాడట. ఎక్కడ స్టే చేస్తాడట? 5 స్టార్ హోటల్సా, 5 స్టార్ హోటలా, 5 స్టార్స్ హోటలా? ఓకేనా. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను, మీకు ఎప్పుడైనా సరే అడ్జెక్టివ్స్, ఓకేనా, అడ్జెక్టివ్స్ మనకి ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్ లో ఉండకూడదు. అడ్జెక్టివ్స్ ఫామ్స్ ఎప్పుడైనా సరే మనకు ప్లూరల్ ఫామ్ లో ఉండకూడదు అన్న. అడ్జెక్టివ్స్ మనకు ప్లూరల్ ఫామ్ లో ఉండకూడదు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి, క్లియర్ గా మీకు చెప్తాను. ఇక్కడ ఇలా ఉందనుకోండి, I have 10 rupee note, 10 rupees note. ఏది కరెక్టో చెప్పండి నాన్న మీరు. I have 10 rupee note. చూడండి ఇక్కడ ఏది కరెక్టో చెప్పండి. I have 10 rupees note కరెక్టా? I have 10 rupee note కరెక్టా అంటే మనకు అప్పుడు I have 10 rupees note అనేది మనకు రాంగ్ అవుతుంది నాన్న. I have 10 rupee note మనకు కరెక్ట్ అవుతుంది నాన్న. ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఇక్కడ నా దగ్గర ఉంది, ఏముంది? నోట్ ఉంది. I have note ఫస్ట్. నోట్ అనేది ఏంటిది నాన్న? ఇక్కడ మనకు నౌన్ ఇది, రైట్. అయితే ఎలాంటి నోట్ అది? 10 రూపీ నోట్, రైట్. కాబట్టి ఇక్కడ ఇది మొత్తం ఏంటి చెప్పండి నాన్న? మనకి ఇది ఇక్కడ వచ్చేది మనకి అడ్జెక్టివే కదా, అడ్జెక్టివ్. ఇక్కడ వచ్చేది మనకి ఏంటి నాన్న? అడ్జెక్టివే కదా, అడ్జెక్టివ్, రైట్. మరి ఇక్కడ వచ్చేది మనకు అడ్జెక్టివ్ కాబట్టి ఒక అడ్జెక్టివ్ అనేది ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్ లో ఉంటుంది? అసలు ఉండదు. నెంబర్డ్ నౌన్స్ అంటాం వీటినే, రైట్. ఎప్పుడైతే మనకు ఒక నౌన్, రూపీ అనేది నౌనే, ఓకే. I have 10 rupees అది కరెక్టే. I have 10 rupees అనేది అది కరెక్టే నాన్న. అక్కడ 10 వచ్చింది, 10 బాయ్స్ లాగా 10 రూపీస్ వచ్చింది, ఓకే. కానీ ఇక్కడ ఈ రూపీ, ఓకేనా, ఈ రూపీ అనేది ఇక్కడ మనకి ఎలా యాక్ట్ చేస్తున్నాడు? నౌన్ లాగా ఉందా, అడ్జెక్టివ్ లాగా ఉందా? అడ్జెక్టివ్ లాగా ఉంది, ఓకేనా. ఎప్పుడైతే మనకు ఒక వర్డ్ అడ్జెక్టివ్ లో యాక్ట్ చేస్తుందో, అడ్జెక్టివ్స్ మనకు అసలు ప్లూరల్ ఫామ్స్ ఉంటాయా? బ్యూటిఫుల్ అనేది బ్యూటిఫుల్స్ అనేది ఉంటుందా? ఉండదు, ఓకేనా. ఎప్పుడైతే ఒక వర్డ్ అడ్జెక్టివ్ లో యాక్ట్ చేస్తుందో అప్పుడు ఆ అడ్జెక్టివ్ ని మనము ప్లూరల్ ఫామ్ లో పెట్టగలుగుతామా? పెట్టకూడదు అని. కాబట్టి హోటల్స్ అనేది నౌనే కదా నాన్న. హోటల్స్ అనేది నౌన్ కాబట్టి ఎలాంటి హోటల్? 5 స్టార్ హోటల్ అనమాట. కాబట్టి ఇది మనకు ప్లూరల్ ఫామ్ లో ఉంటుందా? ఉండకూడదు. ఇది మనకు 5 స్టార్ అంటామా? లేదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది, ఓకేనా. ఎప్పుడైనా సరే మనకు అడ్జెక్టివ్స్ అనేవి ప్లూరల్ ఫామ్ లో పెట్టగలుగుతామో వాటిని పెట్టకూడదు. అడ్జెక్టివ్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్, ఓకేనా. అదే నెక్స్ట్ చూడండి, చూడండి ఇక్కడ, ఏ 5 రూపీస్ నోట్ వాజ్ ఫౌండ్ బై మీ ఆన్ ద రోడ్. ఓకేనా, అంటే ఒక నోట్, ఓకేనా, నాకు రోడ్ మీద కనిపించింది అని చెప్పండి. ఆన్సర్ ఇక్కడ 5 రూపీ, ఓకేనా. 5 రూపీస్ ఉండదు కదా, 5 రూపీ నోట్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, షీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, షీ గేవ్ మీ సమ్ వెరీ యూస్ఫుల్ డాష్. వెరీ యూస్ఫుల్ ఇక్కడ డాష్ పెట్టుకున్నాను, ఇక్కడ డాష్ పెట్టుకోండి, డాష్ ఇవ్వలేరు. వెరీ యూస్ఫుల్ డాష్ చెప్పండి. వెరీ యూస్ఫుల్ అడ్వైజా, అడ్వైజా, అడ్వైజర్ చెప్పిన ఆల్రెడీ మీకు. అడ్వైస్, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడ్వైజ్ అనేది మనకి ఏంటి నాన్న? అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ కాబట్టి ఎప్పుడైనా సరే సో అడ్వైజెస్ ఉంటుందా? మనకు ఉండదు. షీ గేవ్ మీ అడ్వైజ్, అంతే. షీ గేవ్ మీ అడ్వైజెస్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పినా, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఇండిఫరెంట్ ఆర్టికల్స్ పెడతామా? పెట్టకూడదు. షీ గేవ్ మీ యాన్ అడ్వైజ్ అంటామా? షీ గేవ్ మీ అడ్వైజ్ అంటామా? షీ గేవ్ మీ అడ్వైజ్ అనాలి. షీ గేవ్ మీ యాన్ అడ్వైజ్ కూడా అనకూడదు, ఓకేనా. అన్కౌంటబుల్ నౌన్స్ మనము డైరెక్ట్ ప్లూరల్ ఫామ్ లో రాయకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ గాని యాని గాని ఉన్నాయి కదా వాటిని పెట్టకూడదు నాన్న. కాబట్టి మనకు అడ్వైజెస్ ఉండదు, అడ్వైజెస్ ఉండదు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ లెంట్ ద డాష్ బై హార్ట్. ఓకేనా, ఆమె నేర్చుకుందట, ఓకేనా. హార్ట్, ఓకేనా. ఇక్కడ ఆమె నేర్చుకుందని చెప్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఆల్ఫాబెటికల్లీ ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్, దా అనేది ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏం రావాలి చెప్పండి నాన్న? మనకు నౌన్ రావాలి. ఎందుకంటే ఇంకో అడ్జెక్టివ్ ఏం లేదు కాబట్టి నౌన్ రావాలి పక్కన డైరెక్ట్గా. నౌన్ అంటే ఆల్ఫాబెటికల్లీ అనేది ఏంటిది చెప్పండి? అది నౌన్ అవుతుందా? కాదు. ఆల్ఫాబెట్ ఉంది, ఆల్ఫాబెట్స్ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. చెప్పండి నాన్న. మరి ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్స్ ఏది కరెక్ట్ చెప్పండి నాన్న? చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆల్ఫాబెట్స్ అనేది మనకు రాంగ్ నాన్న.
ఆల్ఫాబెట్స్ అనేది ఉండదు అసలు, రాంగ్ అది. ఎందుకో చెప్తా చూడండి. ఆల్ఫాబెట్ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఆల్ఫాబెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ద 26 లెటర్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఆల్ఫాబెట్. 26 లెటర్స్ ఉన్నాయి కదా, అన్నిటిని కలిపి ఏమంటాం చెప్పండి? ఆల్ఫాబెట్ అంటాం. మరి ఆల్ఫాబెట్స్ అనాలంటే ఇంకో వేరే 26 లెటర్స్ సెట్ ఉండాలి. ఇంగ్లీష్లో ఉందా? మనకు అక్కడ లేదు, ఒకటే ఉన్నదే ఒక సెట్. ఒక సెట్కి ఏమని ఇస్తాం పేరు? మనం ఆల్ఫాబెట్ అంటాం. మరి ఆల్ఫాబెట్స్ అయితే ఉండదు కదా మనకు, అంటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఎంతమంది సూర్యులు మనకు? ఒకరే ఉన్నారు కాబట్టి సన్ అంటాం. సన్స్ అంటామా? లేదు కదా. అట్లనే ఆల్ఫాబెట్స్ అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఒకటే సెట్ ఉంది కాబట్టి ఆల్ఫాబెట్టే అంటాం. ఇంకో సెట్ ఉంటే ఆల్ఫాబెట్స్ అనే వాళ్ళమేమో, లేదు కదా, అది ఆల్ఫాబెట్. నెక్స్ట్ నన్ను చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇది మీకు స్పాటింగ్ ఎర్రర్స్ బేస్ చేసుకొని ఉన్నాయి. రైట్, ఐ న్యూ, ఇంకో సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ న్యూ, రైట్, ఐ న్యూ ద టౌన్ హాల్. ఓకేనా? నాకు ఆ టౌన్ హాల్ తెలుసు అని. ఓకేనా? నో, న్యూ, నోన్, సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది కరెక్టే ఉంది. ఆబ్జెక్ట్ ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది నాన్న. రైట్, నాకు ఆ టౌన్ హాల్ తెలుసు. సో ఐ అడ్వైజ్డ్ హిమ్, తెలుసు కాబట్టి నేను అక్కడ అతనికి అడ్వైజ్ చేశాను. వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలని అడ్వైజ్ చేశాను. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే సెంటెన్స్లో మీరు అక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో చెప్పాలి. ఏ పార్ట్లో ఎర్రర్ లేకపోతే అది మనకు నో ఎర్రర్ అనేది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఇది మనకు ఓకే అని క్లియరే ఉంది. సో ఐ అడ్వైజ్డ్ హిమ్, ఇది కూడా మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 పాస్ట్లో ఉంది కాబట్టి ఓకే అనుకుంటారు. కానీ అడ్వైజ్డ్ చూడండి, మీకు ఇక్కడ అడ్వైజ్కు, ఓకేనా, నెక్స్ట్ అడ్వైజ్కు తేడా చెప్తా చూడండి. ఎస్సీకి సికి తేడా. అడ్వైజ్ అంటే కొన్నిసార్లు మీరు సి స్పెల్లింగ్ చూస్తారు, ఎస్సీ స్పెల్లింగ్ చూస్తారు కదా. కాబట్టి ఆ తేడా ఏంటిది అంటే అడ్వైజ్ సి స్పెల్లింగ్ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే నౌన్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి నాన్న. ఎస్సీ స్పెల్లింగ్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి అంటే వెర్బ్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి నాన్న. ఇది ఓకేనా? సి స్పెల్లింగ్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి చెప్పండి? నౌన్ లాగా వచ్చినప్పుడు. ఎస్సీ ఎక్కడ యూజ్ చేసుకోవాలి చెప్పండి? వెర్బ్ లాగా వచ్చినప్పుడు. మరి ఇక్కడ మనకు అడ్వైజ్డ్ అంటే అది నౌనా వెర్బా? వెర్బ్ కాబట్టి మరి అప్పుడు సి ఉంటుందా ఎస్సీ ఉంటుందా? ఎస్సీ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇది. రైట్, సో ఐ అడ్వైజ్డ్ హిమ్ అంటే ఈడీ యాడ్ అయ్యేది మనకు వెర్బ్కే కదా. వెర్బ్ కన్నప్పుడు ఇక్కడ సిఈడి ఉంటుందా ఎస్సీడి ఉంటుందా? ఎస్సీడి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ ఉందా లేదా? ఉంది కాబట్టి ఇది ఏ పార్ట్ నానా? ఏ పార్టా బి పార్టా? ఇది ఇక్కడ ఏ ఇచ్చింది కాబట్టి ఇది మనకి ఏ పార్ట్, ఇది మనకి ఏమవుతుంది చెప్పండి? బి పార్ట్ నాన్న. కాబట్టి మనకు బి పార్ట్లో ఎర్రర్ ఉంది నాన్న. బి పార్ట్లో ఎర్రర్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చూడన్నా, షీ గేవ్ అడ్వైస్. షీ గేవ్ అడ్వైస్ అంటే గేవ్ ఇచ్చింది, అడ్వైస్ ఇచ్చింది. ఇక్కడ మనకు నౌనే కదా. గేవ్ అంటే ఇవ్వడం, ఏమిచ్చింది? ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ప్రొనౌన్ అన్న కావాలి. ఇది మనకు నౌన్ ప్లేస్ కాబట్టి మనకు అప్పుడు అడ్వైస్ సి స్పెల్లింగ్ ఓకే. నెక్స్ట్ వన్, అది మనకు షీ అడ్వైజ్డ్ అన్నాం అనుకున్నాను. ఓకేనా? షీ అడ్వైజ్డ్. ఓకేనా? అడ్వైజ్డ్ అన్నప్పుడు మనకి ఏముండాలి అక్కడ? వెర్బ్. ఓకేనా? అడ్వైజ్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. అడ్వైజర్ అంటే ఎస్ అనేది ఉండాలి నాన్న. కాబట్టి మనకు వెర్బ్ ఫామ్ అనేది రావాలి. రైట్, బట్ ఆప్షన్ ఇది మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది అని. క్లియర్ అందరికీ? ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ సునీల్ నాగర్ టుక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ గ్రేజింగ్ క్యాటిల్స్. ఓకేనా? గ్రేజింగ్ క్యాటిల్స్ ఇన్ హిస్ విలేజ్. సో మిస్టర్ సునీల్ నాగర్ టుక్, ఇది V2, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఓకే కదా, సింపుల్ పాస్ట్ లో ఉంది. టుక్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద గ్రేజింగ్ క్యాటిల్స్. ఓకేనా? మేస్తూ ఉన్న క్యాటిల్ అని చూడండి. ఎప్పుడైనా సరే మీకు క్యాటిల్, ఓకేనా, సో క్యాటిల్ అనేది మనకు చూడనా, క్యాటిల్ అనేది మనకి ఏంటిదంటే ఆల్రెడీ ప్లూరల్ నౌన్ నాన్న. క్యాటిల్ ఈజ్ ఆల్రెడీ ప్లూరల్ నౌన్. కాబట్టి క్యాటిల్ అనేది మనకు ఆల్రెడీ ప్లూరల్ నౌన్ కాబట్టి సో క్యాటిల్కి మనము ప్లూరల్, ఆల్రెడీ క్యాటిల్ అనేది ప్లూరల్ నౌన్, మళ్ళీ క్యాటిల్స్ అవసరం మనకు అవసరం లేదు అని. ఓకేనా? కాబట్టి క్యాటిల్స్ అనేది మనకు ఉండదు నాన్న. ఓకేనా? క్యాటిల్ ఈజ్ ఆల్రెడీ ప్లూరల్ నౌన్ కాబట్టి క్యాటిల్స్ అనేది ఉండదు. సో మనకు అప్పుడు క్యాటిల్స్ అనేది ఉండదు కాబట్టి క్యాటిల్స్ అనే యూసేజ్ రాంగ్ అవుతుంది కదా. రాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ ఉంది నాన్న. ఇది ఏ పార్ట్ నాన్న? సి పార్టే కదా. కాబట్టి మనకు సి పార్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సి పార్ట్లో ఎర్రర్ ఉంది అని. మళ్ళీ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఆ సి అనేది ఏ ఆప్షన్లో ఇచ్చిండు అని. థర్డ్ ఆప్షన్లోనే ఇవ్వడు వాడు. ఫస్ట్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, ఫోర్త్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? రైట్, క్యాటిల్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి మరి ఇప్పుడు క్యాటిల్స్ ఎందుకు మళ్ళీ? ఇది ఆల్రెడీ ప్లూరలే కదా, మళ్ళీ ఎస్ యాడ్ చేయడం ఎందుకు చెప్పండి? ఉండదు. కాబట్టి క్యాటిల్స్ అనే వర్డ్ ఉండదు. ఓకే అందరికీ? నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కింద. దేర్ ఆర్ 3000 వర్కర్స్. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్. చూడండి, దేర్ ఆర్ అక్కడ ఉన్నారు. దేర్ అనేది మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ దేర్ ఈజ్ రావచ్చు, దేర్ ఆర్ రావచ్చు అన్న.
ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే దాని పక్కన వచ్చే వర్డ్ బట్టి. వర్కర్స్ అనేది మనకు ప్లూరల్ కదా, సో దేర్ ఆర్ అంటాం, రైట్. మరి అప్పుడు దేర్ ఆర్ 3000 వర్కర్స్ అట. చూడండి క్లియర్ చూడండి, వర్కర్స్ అనేది మనకు నౌనా కాదా? నౌన్. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 3000. మరి 3000 అంటామా 3000s అంటామా చెప్పండి నాన్న? 3000 వర్కర్స్ అంటాం, ఓకేనా. మరి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ? 3000s ఉండదు, ఎందుకంటే ఇది మనకు అడ్జెక్టివ్, నెంబర్డ్ నౌన్స్ అనమాట ఇవన్నీ, రైట్. అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మీకు ఇంకో రాస్తా చూడండి, చూడండి నాన్న, 1000 పీపుల్ అంటాం, అంతేగాని thousands పీపుల్ అంటామా? లేదు. thousands పీపుల్ అంటామా? లేదు. ఎందుకంటే పీపుల్ నౌన్ కదా, దాని ముందు వచ్చేది మనకు అడ్జెక్టివ్ అది, కాబట్టి కంపల్సరీ అడ్జెక్టివ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్, రైట్. అది నెక్స్ట్ ఇంకోటి, thousands ఆఫ్ పీపుల్. చూడండి ఇక్కడ 1000 పీపుల్ అనాలి, లేకపోతే thousands ఆఫ్ పీపుల్ అనాలి, రైట్. ఇది కూడా మనకు కరెక్టే. ఇప్పుడు మనకు నౌన్ ఎస్ ఐడి చేసుకోవచ్చు నాను, ఎందుకంటే అది మనకు నౌన్ కాబట్టి. కిందనేమో అడ్జెక్టివ్, నౌన్ ముందు వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్, కాబట్టి ఇది అడ్జెక్టివ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. ఇక మనకు అడ్జెక్టివ్ యాక్ట్ చేస్తుందా? లేదు, ఓకేనా. కాబట్టి thousands ఆఫ్ పీపుల్ అంటే ఉండు. అడ్జెక్టివ్ యాక్ట్ చేయడం అంటే దాని పక్కన నౌన్ తెచ్చుకొని నౌన్ మోడిఫై చేయాలి, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఓకేనా. చూడండి 3 dozen, రైట్. 3 dozen మ్యాంగోస్ అంటాం, అంతేగాని 3 dozens మ్యాంగోస్ అంటామా నాన్న? లేదు, ఓకేనా. 3 dozens ఇట్లా ఇస్తాడు వాడు, 3 dozens మ్యాంగోస్ అని ఇస్తాడు. చెప్పండి 3 dozens మ్యాంగోస్, ఇది రైట్ అవుతారా రాంగ్ అవుతా? రాంగ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాంగోస్ అనేది నౌన్ కదా, డజన్ అనేది ఏం చేస్తుంది, దాని పక్కన నౌన్ వచ్చిందంటే నౌన్ మోడిఫై చేస్తున్నట్టే కదా. మరి నౌన్ మోడిఫై చేస్తే అడ్జెక్టివే కదా, అడ్జెక్టివ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్, కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది నాన్న, అది ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, రైట్. ఇది మనకు అడ్జెక్టివ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. సో మనకు దేర్ ఆర్ 3000 వర్కర్స్. చెప్పండి నాన్న, 3000 వర్కర్స్ అంటామా 3000s వర్కర్స్ అంటామా? 3000 వర్కర్స్ అనాలి, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి ఎస్ ఉండదు, లేకపోతే thousands ఆఫ్ వర్కర్స్ అనొచ్చు, ఓకేనా, అది రైట్. కాబట్టి మనకు అప్పుడు మిగతా చూద్దాం. ఆర్ ఆన్ స్ట్రైక్, ఆర్ ఆన్ టోకెన్ స్ట్రైక్, ఆన్ స్ట్రైకే అంటాం, కాబట్టి ఇది మొత్తం కరెక్టే ఉంది, ఇది ఒక్కటి ఇక్కడ మనకు రాంగ్ ఉంది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, ఇండియన్ వైవ్స్, రైట్. చాలా దొరికిపోయింది అండి, ఎర్రర్ ఇమ్మీడియట్గా దొరికిపోయింది, చెప్తున్నా కదా. మీరు ఎవరెవరైతే నా క్లాసులు చూస్తారో వాళ్ళైతే డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నాన్న. చూడండి ఇక్కడ వైవ్స్ అట, మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది చూడండి నాన్న, మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకేనా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నా, రైట్. చూడండి ఆ కాన్సెప్ట్ మనకి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే వైఫ్కు ప్లూరల్ ఏంటిది నాన్న మనకు? వైఫ్సా? వైవ్స్, ఓకేనా. నెక్స్ట్ కొన్ని రాస్తా చూడండి, నైఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? నైవ్స్, కత్తులు అనమాట. లైఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? లైవ్స్. లీఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? లీవ్స్. స్కార్ఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? స్కార్వ్స్, ఓకేనా. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ మనకు హాఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? హాల్స్. సెల్ఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? సెల్ఫ్. కాఫ్కు ప్లూరల్ ఏంటి చెప్పండి? కాల్స్, దూడే అంటాం కదా. షెల్ఫ్, ఇంట్లో షెల్ఫ్లు ఉంటాయి కదా, ఓకేనా. ఇలా మనకు ఎస్ అని, ఇలా మనకు ఎఫ్ఈ అనేది ఉంటే అప్పుడు మనం దాన్ని ఎలా మార్చాలి చెప్పండి? విఎస్ తోటి మార్చుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. ఇవి సింగులర్ ప్లూరల్ నౌన్స్ అంటాం, ఇవి సింగులర్ నౌన్స్, అవి ప్లూరల్ నౌన్స్ అన్నాను, రైట్. బట్ మనం ఇప్పుడు జాగ్రత్త చూస్తే ఇండియన్ వైఫ్స్ అంటామా? ఇండియన్ వైవ్స్ అంటామా? ఇండియన్ వైవ్స్, ఓకేనా. చూడండి ఇండియన్ వైవ్స్ ప్లూరల్ కాబట్టి మనకు కంపల్సరీ వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి కదా. చూడండి ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్ వెర్బులు, ఎస్ లేని వెర్బులన్నీ ప్లూరల్ వెర్బులు నాన్న, రైట్. ఇక మనకు ఇది ప్లూరలే కాబట్టి ఎస్ అయితే మనకు అవసరం లేదు గానా, ఓకేనా. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బే రావాలి, సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బే రావాలి, రైట్. ఇది మనకు కరెక్టే ఉంది నాన్న, రైట్. ఈ సింపుల్ ప్రెజెంట్లో ఉంది, V1 కదా, సింపుల్ ప్రెజెంట్లో ఉంది ఎవ్రీథింగ్, ఓకేనా. ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, ఓకేనా. ఇండియన్ వైస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రతిదాన్ని సాక్రిఫైస్ చేస్తారని, రైట్. అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ద స్టూడెంట్స్ యూనియన్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది తెలిసింది కదా, ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది, పార్ట్ ఏలో. ద స్టూడెంట్స్ యూనియన్ అంట, చూడండి ఇక్కడ ద స్టూడెంట్స్ యూనియన్ అంట, అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టిన చూడండి ఇక్కడ. స్టూడెంట్స్ యూనియన్ అంటే అపాస్ట్రఫీ ఎస్ పెట్టినంటే ఒక్క స్టూడెంట్ యొక్క యూనియన్ అని ఇక్కడ, రైట్.
మరి ఒకటే స్టూడెంట్ యూనియన్ ఫామ్ చేస్తాడా? ఫామ్ చేయలేడు. కాబట్టి స్టూడెంట్స్ యూనియన్ అన్నప్పుడు ఇలా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇలా ఉంది అనుకున్నాడు, వర్కర్ యూనియన్, నెక్స్ట్ వర్కర్స్ యూనియన్ అని చూడండి. ఇక్కడ క్లియర్గా మనము జనరల్గా సింగులర్ అయితేనేమో అపాస్ట్రఫీ ఎస్ పెడతాం, ప్లూరల్ అయితేనేమో అక్కడ మనం ఓన్లీ అపాస్ట్రఫీ పెడతాం. వర్కర్స్ అన్నప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ వచ్చిందంటే ఒకటే వర్కర్ యొక్క యూనియన్. వర్కర్స్ అన్నప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ ఉందంటే మీనింగ్ ఏంటి? వర్కర్స్ యొక్క, ఇక్కడ వర్కర్ యొక్క, వర్కర్స్ యొక్క. కాబట్టి యూనియన్ అంటే ఒకటే ఉండాలా, చాలా మంది ఉండాలి చెప్పండి? కంపల్సరీ చాలా మంది ఉండాలి కదా. మరి కంపల్సరీ వర్కర్స్ యూనియన్ అన్నప్పుడు ప్లూరల్ యొక్క, వర్కర్ల యొక్క యూనియన్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనం కంపల్సరీ ఎస్ పక్కనే కదా అపాస్ట్రఫీ ఉండేది. ఇలా ఉంటే మనకి ఏమవుతుంది చెప్పండి? ఒకటే వర్కర్ యొక్క యూనియన్ అవుతుంది. ఒకటే వర్కర్ అయితే యూనియన్ ఫామ్ చేయలేడు కదా, చేయలేడు. కాబట్టి ఎప్పుడైనా సరే యూనియన్ అన్నప్పుడు ఇలా ఉండకూడదు నాన్న, రైట్? వర్కర్స్ ప్లూరల్ ఫామ్కే అపాస్ట్రఫీ ఉండాలి. కాబట్టి స్టూడెంట్స్ యూనియన్ అంటే ఇక్కడ ఏమవుతుంది? స్టూడెంట్ యొక్క యూనియన్ అవుతుంది. ఒకటే స్టూడెంట్ యూనియన్ ఫామ్ చేయలేడు కదా, స్టూడెంట్స్ యొక్క అని రావాలి. కాబట్టి మనకు ఇది ఎలా ఉండాలి చెప్పండి నాన్న? స్టూడెంట్స్ అని పెట్టి తర్వాత అపాస్ట్రఫీ. ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి మనకు మళ్ళీ ఎస్ అవసరం లేదు. ఓకే, జనరల్గా ప్లూరల్ మాట్లాడేటప్పుడు, ప్లూరల్ గురించి అపాస్ట్రఫీ చేసేటప్పుడు ఆల్రెడీ ఎస్ ఉంది అనుకోండి, మళ్ళీ మనకు ఎస్ అనేది అవసరం లేదు, ఓన్లీ అపాస్ట్రఫీ పెడితే సరిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్ యూనియన్, ఓకేనా? ద స్టూడెంట్స్ యూనియన్ ఇక్కడ మనకు రాంగ్ ఉంది నాన్న, ఓకేనా? ఇది మనకు రాంగ్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్లియరా? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ అపోజ్డ్. ఇది మనకు V2 నాన్న, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ద స్టూడెంట్స్ యూనియన్ అపోజ్డ్ ద ప్రెసెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఆఫ్ యూనివర్సిటీ. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్గా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది కదా, దాని స్టూడెంట్స్ యూనియన్ అపోజ్ చేసింది అని, తిరస్కరించింది అని. ఓకేనా? మిగతాది మొత్తం కరెక్టే ఉంది, ఇక్కడ మాత్రం ఎర్రర్ ఉంది నాన్న. క్లియరా? నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. The former PM of India's Mr. PV Narasimha Rao's visit. చూడండి, the former PM of India's Mr. PV Narasimha Rao అంటామా? లేదు. ఓకేనా? the former PM of India, Mr. PV Narasimha Rao's visit. రావు యొక్క విజిట్ అనమాట, ఆయన యొక్క విజిట్. కాబట్టి పర్సన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకరే పర్సన్. ఓకేనా? ఒకరే పర్సన్, ఆయన యొక్క విజిట్ అని చెప్తున్నాం కాబట్టి ఒకరే పర్సన్ ఉన్నప్పుడు 2 సార్లు అపాస్ట్రఫీ అనేది అవసరం మనకి ఇక్కడ? లేదు, 2 సార్లు అపాస్ట్రఫీ అవసరం లేదు నాన్న. కాబట్టి ద ఫార్మర్ పిఎం ఆఫ్ ఇండియా, ఓకేనా, మిస్టర్ పివి నరసింహరావుస్ విజిట్ టు జపాన్ స్ట్రెంథెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. అంటే పివి నరసింహరావు విజిట్ చేసింది కదా జపాన్ అప్పుడు ఆ యొక్క విజిట్ అనేది స్ట్రెంథెన్ చేసింది అనమాట రిలేషన్షిప్స్ని. ఇండియాకు జపాన్కి మధ్యలో రిలేషన్షిప్స్ని స్ట్రెంథెన్ చేసింది అని. కాబట్టి ద ఫార్మర్ పిఎం ఆఫ్ ఇండియా మిస్టర్ పివి నరసింహారావు అంటే ఫార్మర్ పిఎం ఆఫ్ ఇండియా అనే కదా, బట్ అది రాసి కామా పెట్టి మనం రాసుకోవాలి, రైట్? ఇక్కడ కామా అవసరం నాన్న, అంతేగాని అపోస్ట్రఫీ ఎస్ అయితే అవసరం లేదు. ఓకేనా? అది నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది ఎర్రర్? ఆప్షన్ ఏలో, సారీ పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. పార్ట్ ఏ ఆప్షన్లో ఉంటే అది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ ద మదర్ ఇన్ లాస్. చెప్పండి నాన్న, మదర్ ఇన్ లాస్ రాంగ్. ఇది మదర్ ఇన్ లాస్ అంటారా, మదర్స్ ఇన్ లా అంటారా? చెప్పండి. మదర్స్ ఇన్ లా. ఎప్పుడైనా సరే మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఫామ్ ఏంటి చెప్పండి మనకు? మదర్స్ ఇన్ లా. ఓకేనా? మదర్స్ ఇన్ లా అనేది మనకు ప్లూరల్ నౌన్ అవుతుంది నాన్న. కాబట్టి ద మదర్స్ ఇన్ లా. ఓకేనా? అది రైట్. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది. చూద్దాం మిగతాది కూడా. ఇక్కడ రాంగ్ ఉంది. నెక్స్ట్ వన్ గ్యాదర్డ్ టుగెదర్. గ్యాదర్ అయ్యారట ఒక దగ్గర టు డిస్కస్ సర్టెన్ ఫ్యామిలీ ఇష్యూస్ దట్ హ్యాడ్ టు బి సార్టెడ్ అవుట్, రైట్? సో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ని డిస్కస్ చేయడం కోసం అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారట, రైట్? కాబట్టి ద మదర్స్ ఇన్ లా ఉండాలి. ఓకేనా? మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏంటిదన్నా? మదర్స్ ఇన్ లా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ వన్ మనకి ఏంటివంటే ఇది మనకు క్వశ్చన్ ట్యాగ్ బేస్డ్ క్వశ్చన్స్ నాన్న. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినవి ఇవన్నీ. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినవి నాన్న, రైట్? చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినవి, రైట్? మనకి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే క్వశ్చన్ ట్యాగ్స్ అన్నప్పుడు వీటిని ఎలా చూసుకోవాలి చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకున్నాను. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ మనకి జనరల్గా క్వశ్చన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి నాన్న? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఇదే కదా క్వశ్చన్. ఒక క్వశ్చన్ సెక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది క్వశ్చన్ యొక్క సెక్షన్ నాన్న. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే క్వశ్చన్లో సగాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్లో సగాన్ని ఏమంటాం చెప్పండి? క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్లో సగాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం కాబట్టి మరి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే
క్వశ్చన్లో సగం అంటే ఏమొస్తుంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంతే. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ ట్యాగ్ అంటే, క్వశ్చన్ ట్యాగ్ అంటే చిన్నది కదా, మరి క్వశ్చన్ పెద్దదా క్వశ్చన్ ట్యాగ్ పెద్దదా? క్వశ్చన్ పెద్దది, క్వశ్చన్ ట్యాగ్ చిన్నది. చెప్పినా కదా, క్వశ్చన్ అంటేనేమో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్లో సగాన్నే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఇప్పుడు మనకేమొస్తుంది హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అంటే మీకు సెక్షన్ ఏమర్థమైంది నాన్న? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అని అర్థమైంది, రైట్? అయితే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అండ్ ఫస్ట్ స్ట్రక్చర్. క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు మూడే మూడు రూల్స్ నాన్న. ఒకటేమో స్ట్రక్చర్ చూడాలి ఫస్ట్, రైట్? దాని తర్వాత ఏంటిదంటే సెంటెన్స్ పాజిటివ్ ఉందనుకున్నానా క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి చెప్పండి మనకు? నెగటివ్ ఉండాలి. ఎలా ఉండాలి? నెగటివ్ ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ నెగటివ్ ఉందనుకున్నానా క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి చెప్పండి మనకు? పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి నాన్న, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా సరే మనము నౌన్ రాయకూడదు, ప్రొనౌన్ రాసుకోవాలి నాన్న. ఏం రాసుకోవాలి చెప్పండి? క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా సరే ప్రొనౌన్ రాసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది సేమ్ సెంటెన్స్లో రాస్తాం కాబట్టి ఒకసారి ఆల్రెడీ నౌన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నౌన్ కావచ్చు ప్రొనౌన్ రావచ్చు. ప్రొనౌన్ వస్తే ప్రొనౌనే రాస్తాం, నౌన్ వచ్చినా కానీ ప్రొనౌనే రాస్తాం. ఎందుకంటే నౌన్ ఆల్రెడీ రాస్తున్నాం కదా, మళ్ళీ సేమ్ సెంటెన్స్లో నౌన్ రిపీట్ చేయకూడదు, అందుకే ప్రొనౌన్ అనేది రాసుకుంటూ వెళ్తాం. ఇవి మూడు రూల్స్ నాన్న. ఒకటేమో స్ట్రక్చర్ మీ మైండ్లో ఉండాలి, తర్వాత సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అన్నా కదా, సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు ప్రొనౌన్ కావచ్చు, కానీ క్వశ్చన్ ట్యాగ్లు ఎప్పుడైనా సరే అది ఏమి ఉండాలి చెప్పండి? ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. కానీ ఇక్కడ మనకు చిన్న ట్రిక్ ఉంటుంది. ఐ ఆమ్ ఎన్ ఆఫీసర్ అన్నప్పుడు సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ ఉండాలి కదా. మనకి జనరల్గా అందరూ ఏం చేస్తారంటే మనకు యామ్ అండ్ టై, ఓకేనా? నెగిటివ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్ పోతుంది, ఈ ఆప్షన్ పోతుంది నాన్న. యామ్ అండ్ టై ఉంది, ఆర్ అండ్ టై ఉంది నాన్న. మరి హెల్పింగ్ వర్బ్ యామ్ అండ్ టై, ఓకేనా? ఇక మనం జనరల్గా ఏం చేస్తారంటే యామ్ అండ్ టై పెడతారు నాన్న, కానీ మనకు యామ్ అండ్ టై అనే సెక్షన్ ఉండదు కాబట్టి ఏమొస్తుందంటే ఆర్ అండ్ టై ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఆర్ అండ్ టై, ఓకేనా? ఆర్ అండ్ టై అనేది మనకి అక్కడ ఆన్సర్ వస్తుంది నాన్న. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. యామ్ అండ్ టై ఉండదు మనకి, యాక్చువల్ యామ్ అండ్ టై రావాలి, కానీ యామ్ అండ్ టై ఉండదు కాబట్టి ఆర్ అండ్ టై వస్తుంది. ఒకవేళ ఇలా ఉందనుకోండి, చూడండి ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ సింగర్. ఐ ఆమ్ నాట్ ఏ సింగర్ అంటే మనకి అప్పుడు ఏమవుతుందో చెప్పండి నాన్న? మనకు అది యామ్ ఐ, ఇది మనకు ఉంటుంది. యామ్ ఐ ఉంటుంది కాబట్టి యామ్ ఐ ఇస్ ద ఆన్సర్. యామ్ ఐ ఉంటుంది కాబట్టి యామ్ ఐ ఇస్ ద ఆన్సర్, ఓకేనా? ఆర్ఐ రాయకూడదు అప్పుడు, రైట్? యామ్ ఐ కరెక్టే కాబట్టి యామ్ ఐ అనేది ఆన్సర్ అవుతుంది, కానీ యామ్ అండ్ టై లేదు కాబట్టి దాని ప్లేస్లో ఏమొస్తుంది? ఆర్ అండ్ టై వస్తుంది, ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. యూ వాంటెడ్ దట్. చూడండి, యూ వాంటెడ్ దట్ అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి ఇక్కడ? ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం ఉండాలి చెప్పండి? అక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి కదా. మరి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ, ఓకేనా? చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఏంటిది నాన్న? ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అందుకే టెన్సెస్ చదివినప్పుడు మాత్రమే మీకు ఇది అర్థమవుతుంది నాన్న. యూ వాంటెడ్ దట్ అంటే ఇది మనకి ఏ టెన్స్ చెప్పండి? సింపుల్ పాస్ట్ టెన్స్ నాన్న. సింపుల్ పాస్ట్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది నాన్న? డిడ్. సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది చెప్పండి? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ కంపల్సరీ డిడ్డే ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ లో మనకి హెల్పింగ్ వర్బ్ ఉండాలి, డిడ్ ఉండాలి. డిడ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది అక్కడ, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. డిడెంట్ యూ, డిడెంట్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. హీ విల్ బి కమింగ్. హీ విల్ బి కమింగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇలా ఇస్తారన్న, కామా పెట్టేట్టుగా లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెడతాడు. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? విల్ ఉంది, బి ఉంది, కానీ ఫస్ట్ వర్డ్ మాత్రమే తీసుకుంటాం ఎప్పుడైనా సరే, ఎన్ని వర్డ్స్ ఉన్నా సరే. మరి ఫస్ట్ వర్డ్ విల్లే కన్నా విల్లే కాబట్టి మనకు అప్పుడు విల్లే అనేది ఏమవుతుంది చెప్పండి? వోంట్ హీ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? వోంట్ హీ అవుతుంది. కాబట్టి ఇక్కడ లేదు వోంట్, ఇక్కడ లేదు వోంట్, ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. చూడన్నా, హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే అన్నప్పుడు ఇది ఏ టెన్స్ నాన్న? సబ్జెక్ట్ ప్లస్ V1. V1కి ఎస్ అనేది యాడ్ అయింది నాన్న, రైట్? మరి V1కి ఎస్ అనేది యాడ్ అయింది అంటే ఇది ఏ టెన్స్ చెప్పండి మనకు? అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆయన ఒకటే గుర్తుపెట్టుకోండి, వెర్బ్కి ఎస్ అనేది ఉంది అంటే లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు నాన్న? డస్. వెర్బ్కి ఎస్ యాడ్ అయింది అంటే లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు? డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు. మరి డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే కంపల్సరీ డస్ ఉండాలి. డిడ్ ఉంది, ఈజ్ ఉంది, ఆన్సర్ కాదు. డజంట్ హీ ఉంది, డస్ హీ ఉంది. చెప్పండి, సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా. బట్ మనకు అప్పుడు డజన్ హీ వస్తుందా? డజంట్ హీ వస్తుందా? డజంట్ హీ ఇస్ ద ఆన్సర్, ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. లెటర్స్. చూడండి, లెటర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏమి చేసుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, షెల్ వి. లెటర్స్ స్పీక్ ఇంగ్లీష్ అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందో చెప్పండి? షెల్ వి. షెల్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్ నాన్న. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, షెల్ వి. నెక్స్ట్
షీ నోస్ హిందీ చెప్పినా కదా, ఆమెకి హిందీ తెలుసు. ఇంకోటి నాన్న చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది ఇది. ఎప్పుడైనా సరే నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చినప్పుడు కంపల్సరీ మనకు అక్కడ దాని ఆర్టికల్ రాకూడదు. ఓకేనా, కాబట్టి షీ నోస్ హిందీ. ఐ స్పీక్ ఇంగ్లీష్ అనాలి, ఐ స్పీక్ ద ఇంగ్లీష్ అనకూడదు. ఐ స్పీక్ తెలుగు అనాలి, ఐ స్పీక్ ద తెలుగు అనకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వీ డోంట్ యూస్ డెఫినెట్ ఆర్టికల్ ద. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. రైట్, మరి షీ నోస్ అంటున్నామంటే లోపల ఏమున్నట్టు V1S సబ్జెక్ట్ ప్లస్ V1S ఉంది అంటే లోపల ఏమున్నట్టు నాన్న అక్కడ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు. డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మరి ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ డస్ ఉన్నదే కదా, డస్ షీ ఉంది, డజంట్ షీ ఉంది. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా. వాట్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దే షుడ్ హ్యావ్ బ్రాట్ బుక్స్. చూడండి, దే షుడ్ హ్యావ్ బ్రాట్ బుక్స్ ఏం లేదు మనకు. క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు, 3 రూల్స్ నాన్న. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు, తర్వాత సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. దాని తర్వాత మనం ఏం చూడాలి అంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ ఫామ్ అయి రాయాలి. రైట్, మరి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే హెల్పింగ్ వర్బ్స్ అంటే షుడ్ ఉంది, హ్యావ్ ఉంది నాన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎన్ని వర్డ్స్ ఉన్నా సరే. ఓకేనా, ఐ హ్యావ్ బీన్ అన్నాం అనుకోండి, హ్యావ్ ఉంది, బీన్ ఉంది కదా, ఫస్ట్ వర్డ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎన్ని వర్డ్స్ ఉన్నా సరే ఫస్ట్ వర్డ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి నాన్న. కాబట్టి హ్యావ్ని పట్టించుకోవద్దు మనం, కాబట్టి హ్యావ్ అనేది వెళ్ళిపోతుంది నాన్న. మరి షుడ్ దే ఉంది, షుడ్ అండ్ దే ఉంది. చెప్పండి, షుడ్ దే, షుడ్ అండ్ దే రెండు ఉన్నప్పుడు షుడ్ దే అనేది మనకు ఆన్సర్ అవుతుంది, షుడ్ అండ్ దే ఆన్సర్ అవుతుంది అంటే ఏం తెలియాలి, ఇది పాజిటివ్ అది నెగిటివ్ నాన్న. సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉంది. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కదా. వాట్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రొనౌన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. రైట్, షీలా అండ్ డాష్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. షీలా అండ్ డాష్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మనం జాగ్రత్త చూస్తే చూడండి ఇక్కడ, మనం ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే షీలా అండ్ డాష్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు షీలా అండ్ మీ, షీలా అండ్ మై, షీలా అండ్ మైన్, ఈ రెండు మనకి ఏంటివి నాన్న పొసెసివ్. ఇక్కడ మనకు పొసెసివ్ అయితే ఎట్లావు రావు, రైట్. నెక్స్ట్ మీ ఉంది, ఐ ఉంది నాన్న. ఇక్కడ మనకు ఆర్ అంటే ఇది వెర్బ్ కదా, మరి ఇప్పుడు మనకు ఇది సబ్జెక్టా కదా, సబ్జెక్ట్. ఓకేనా, కాబట్టి షీలా అనేది సబ్జెక్టివ్ కేసు కాబట్టి, అండ్ అనేది కంజంక్షన్ కాబట్టి దీని తర్వాత కూడా మనకి ఏం రావాలి చెప్పండి, ఇక్కడ మనకు సబ్జెక్టివ్ కేసే రావాలి. ఓకేనా, అండ్ అనేది రెండు మనకు సిమిలర్గా ఉన్న వాటిని కలుపుతుంది నాన్న. అండ్ అనేది కంజంక్షన్ ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే ప్యారలలిజం అనే రూల్ని ఫాలో అవుతుంది. కాబట్టి షీలా అండ్ మీ, జనరల్గా మీకు సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు తెలియాలి నాన్న. ఇక్కడ చూడండి, ఐ మీ, చూడండి ఐకి మీకు డిఫరెన్స్ ఏంటిది నాన్న, ఏంటి డిఫరెన్స్. నెక్స్ట్ వీకి అస్కు డిఫరెన్స్ ఏంటిది నాన్న, హీకి హిమ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. చూడండి, ఇవేమో సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్, ఇవేమో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ నాన్న. నౌన్ అనేది సబ్జెక్ట్ లా వచ్చినా ఆబ్జెక్ట్ లా వచ్చినా సేమ్ అలాగే ఉంటుంది నాన్న. అదే ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ లా వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆబ్జెక్ట్ లా వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు, ఇప్పుడు ఐ టోల్డ్ హర్, నెక్స్ట్ షీ టోల్డ్ మీ. చూడండి ఇక్కడ, ఐ టోల్డ్ హర్, షీ టోల్డ్ మీ. ఐ టోల్డ్ హర్, షీ టోల్డ్ మీ అన్నప్పుడు నేను ఆమెకి చెప్పాను, నేను ఇక్కడ సబ్జెక్ట్నే కదా, ఫస్ట్ పర్సన్ సింగిల్ సబ్జెక్ట్ లా ఉన్నా, నేను చెప్పాను. సెకండ్ సెంటెన్స్లో ఆమె నాకు చెప్పింది. సబ్జెక్ట్ అంటే ఎవరు, యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు, యాక్షన్ అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అవుతారు నాన్న. ఒకటి ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు. ఓకే, ఇక్కడ ఆమె సబ్జెక్టు, నేను అక్కడ ఆబ్జెక్ట్ నాన్న. చూడండి ఇక్కడ నేనున్నా, అక్కడ కూడా నేనున్నా. ఫస్ట్ సెంటెన్స్లో నేనేమైనా సబ్జెక్ట్ అయినా, సెకండ్ సెంటెన్స్లో నేనేమైనా ఆబ్జెక్ట్ అయినా. సబ్జెక్ట్ అంటేనే యాక్షన్ చేసేవాళ్ళు నాన్న, ఆబ్జెక్ట్ అంటేనే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. సో నేను సబ్జెక్ట్లో ఉన్నప్పుడు అయ్యి వచ్చినా, నేను ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు మీ వచ్చిన. అయ్యన్నా మీ అన్నా నేనే, ఫస్ట్ పర్సన్ సింగులరే కదా, కాబట్టి అది మనకు డిఫరెన్స్ అట్లా ఉంటుంది. రైట్, కాబట్టి సబ్జెక్ట్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ వేరే, ఆబ్జెక్ట్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ వేరే. మరి ఇక్కడ మనకు షీలా అంటే సబ్జెక్టే కదా, ఇక్కడ ఆర్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ ముందు వచ్చే మనకు సబ్జెక్టే కదా. సో సబ్జెక్ట్ కాబట్టి అక్కడ సబ్జెక్టివ్ కేసు కాబట్టి ఇది కూడా సబ్జెక్టివ్ కేసే కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఐ రావాలి నాన్న, మీ రావద్దు. ఓకేనా, షీలా అండ్ మీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదు, షీలా అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనాలి. నెక్స్ట్ వన్, the candidate dash was interviewed was entirely unsuitable. క్యాండిడేట్ ఎవరైతే ఇంటర్వ్యూ చేయబడ్డారో వాడు అసలు సూటబుల్ కాదు అని. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వస్తున్నానా, ద క్యాండిడేట్. చూడండి ఇక్కడ విచ్ వస్తుంది, ఇక్కడ క్యాండిడేట్ పర్సన్ కాబట్టి విచ్ యూజ్ చేసుకోలేం. హోమ్ ఉంది, హోజ్ ఉంది. చూడండి హూజ్ ఎప్పుడు వస్తుంది అంటే పొసెసివ్ కోసం మాట్లాడేటప్పుడు హూజ్ వస్తుంది, అంటే దీని పక్కన కంపల్సరీ నౌన్ ఉండాలి. హూజ్ బుక్, హూజ్ పెన్ అంటాం కదా, ఎవరి యొక్క పెన్, ఎవరి యొక్క బుక్. ఇక్కడ నౌన్ లేదు కదా,
హూస్ పెన్ హూస్ బుక్ అని ఉంటే తీసుకునే వాళ్ళేమో, నౌన్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసుకోలేం. తర్వాత హూ వాజ్ ఇంటర్వ్యూడా, హూమ్ వాజ్ ఇంటర్వ్యూడా, అండ్ హూ వాజ్ ఇంటర్వ్యూడా. చెప్పండి నాన్న, అండ్ హూ వాడతాం ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావాలి నాన్న, రిలేటివ్ ప్రొనౌన్ రావాలి కాబట్టి అండ్ హూ అనేది వాడలేం మనం, రైట్. ఇక్కడ హూమ్ వాజ్ ఇంటర్వ్యూడా, హూ వాజ్ ఇంటర్వ్యూడా అంటే హూ వాజ్ గోయింగ్ అంటారా, హూమ్ వాజ్ గోయింగ్ అంటారా, హూ వాజ్ గోయింగ్ అంటాం, బట్ మనకు హూ వాజ్ ఇంటర్వ్యూడ్ అంటాం. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మై వ్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డాష్. యూ, యువర్, యువర్ సెల్ఫ్, యువర్స్ అని ఉంది నాన్న, ఓకేనా. అయితే ఇక్కడ మీకు వర్డ్స్ రాస్తా చూడండి నాన్న. జనరల్గా ప్రొనౌన్స్ అనేవి డిఫరెంట్ కేసులో ఉంటాయి నాన్న. యూ సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్. యువర్ అనేది ఏంటిదంటే పొసెసివ్ కేస్, యువర్స్ అనేది కూడా ఏంటిదంటే పొసెసివ్ కేస్ నాన్న. నెక్స్ట్ యువర్ సెల్ఫ్ అనేది ఉంటుంది, ఇదేమో మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. దాన్ని ఏమంటే చెప్పండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఇలా ఏ ప్రొనౌన్ అయినా సరే మనకి ఇలా 5 ఫామ్స్లో ఉంటుంది జనరల్గా అయితే, రైట్. సబ్జెక్టు కేసు, ఆబ్జెక్టు కేసు, ఈ రెండు పొసిటివ్ కేసులు. ఇదేమో పొసిటివ్ అడ్జెక్టివ్, ఇదేమో పొసిటివ్ ప్రొనౌన్, అదేమో రిఫ్లెక్సివ్ అనమాట. సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ వస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం, రైట్. ఇక్కడ నా యొక్క వ్యూస్ అనేవి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డాష్, డిఫరెంట్ ఫ్రమ్ డాష్. అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, నా వ్యూస్ నీ వ్యూస్ కంటే డిఫరెంట్గా ఉంటాయి, నీ వ్యూస్ నుంచి డిఫరెంట్గా ఉంటాయి అని. ఇక్కడ మనకు మై వ్యూస్ ఆర్ డిఫరెంట్, ఇక్కడ ఎవరిని పోలుస్తున్నామన్నా, ఒక పర్సన్ని పోలుస్తురా, పర్సన్ యొక్క వ్యూస్ పోలుస్తురా, అతని యొక్క వ్యూస్ని పోలుస్తున్నాం, రైట్. కాబట్టి ఇక్కడ మనకు డిఫరెంట్ ఫ్రమ్ యూ అంటామా లేదు, ఎందుకంటే నా వ్యూస్ని నిన్ను పోల్చలేను, నా వ్యూస్ని నీ వ్యూస్ తోటి పోలుస్తా, మనకు అది ఆన్సర్ కాదు. తర్వాత యువర్ సెల్ఫ్ అంటామా, ఇక్కడ లేదు. నా వ్యూస్ అనేవి నీ యొక్క వ్యూస్ కంటే డిఫరెంట్గా ఉంటాయట, బట్ ఇక్కడ నో వర్డ్ అయితే రాదు. మనకు యువర్ వస్తుందా, యువర్స్ వస్తుందా అంటే చెప్పండి నాన్న. మీరు ఒకవేళ యువర్ అనేది యూజ్ చేసుకోవాలనుకోండి నాన్న, యువర్ అనేది దేనితో సమానం నాన్న, మై తోటి సమానం. ఇక్కడ రాస్తాను ఇప్పుడు, ఇట్ ఈజ్ మై అని చెప్పేసి వదిలేస్తామా, వదిలేయలేం. ఇట్ ఈస్ మై బుక్, ఇట్ ఈస్ మై పెన్, ఏదో ఒకటి పెట్టాలి నాన్న. బట్ యువర్ అని చెప్పేసి కూడా వదిలేస్తామా, వదిలేయలేం. కాబట్టి యువర్ పక్కన మనకి ఏదో ఒకటి రావాలి. ఇక్కడ యువర్ అనేది పెడితే పక్కన ఏం నౌన్ లేదు కదా ఇక్కడ, కాబట్టి మై వ్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ వ్యూస్ అని ఉండాలి, ఉంటే ఒకవేళ. సో ఇక్కడ వ్యూస్ అనేది లేదు కాబట్టి యువర్ అనేది డైరెక్ట్ రాసుకోగలుగుతామా, రాసుకోలేం. కాబట్టి ఆన్సర్ వస్తుంది అంటే యువర్స్. మై వ్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్ అంటే నీ యొక్క వ్యూస్ అని, కాబట్టి నా యొక్క వ్యూస్ అనేది నీ యొక్క వ్యూస్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. యువర్ అనేది పెట్టాలి అంటే కంపల్సరీ నౌన్ ఉండాలి అక్కడ. యువర్ పెన్, యువర్ బుక్ అనేది ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ నాన్న. పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన కంపల్సరీ నౌన్ వస్తుంది. అక్కడ నౌన్ అయితే ఏం లేదు కదా, ఒకవేళ పెడితే అక్కడ లేదు కాబట్టి మనకు ఆప్షన్ పోతే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. అది ఇప్పుడు చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ బుక్ నాది, అండ్ దట్ ఈస్, చూడండి దిస్ బుక్ ఈజ్ మైన్, ఇది నా యొక్క బుక్, అది నీ యొక్క బుక్ అని. అది నీ యొక్క బుక్ అన్నప్పుడు చూడండి దట్ ఈస్. యువర్స్ అన్నప్పుడు అపాస్ట్రఫీ ఉంటుందా, ఇక్కడ ఉండదు. అపాస్ట్రఫీ ఉంటుందా ప్రొనౌన్స్ లో, ఉండదు. దట్ ఈస్ యూ అంటామా, లేదు. లేదు. యువర్స్ చెప్పండి నాన్న. దట్ ఈస్ యువర్ అంటామా, దట్ ఈస్ యువర్స్ అంటామా. చూడండి యువర్ అనేది పెట్టాలి అంటే కంపల్సరీ దీని పక్కన నౌన్ రావాలి నాన్న. దీని పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉందా, అక్కడ లేదు. యువర్ అనేది పెడితే ఒకవేళ దట్ ఈస్ యువర్ బుక్ ఏదో ఒకటి రావాలి. బుక్ అయితే లేదు కదా, అక్కడ బుక్ లేదు కాబట్టి ఇక్కడ పొసెసివ్, ఓకేనా. పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. ఆన్సర్ వస్తుంది యువర్స్, ఓకేనా. దట్ ఈస్ యువర్స్, ఓకేనా. నెక్స్ట్ చెప్పండి అన్న. ఇట్ ఈస్ డాష్ హూ వాజ్ సివియర్లీ పనిష్డ్. ఎవరైతే సివియర్గా పనిష్ చేయబడ్డారో అది ఇతడే అని చెప్తున్నాం. ఇట్ ఈస్ హిమ్మా, ఇట్ ఈస్ హిజ్జా, ఇట్ ఈస్ హీనా, ఇట్ ఈస్ హీజా. చెప్పండి, ఇట్ ఈస్ హీ, ఇట్ ఈస్ హిమ్ కాదు. ఎందుకంటే ఇక మనము ఎప్పుడైనా సరే చూడండి అన్న, హెల్పింగ్ వర్బ్ తర్వాత జనరల్గా చూడండి చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇట్స్ ఐ అంటామా, ఇట్స్ మీ అంటామా అంటే చాలా మంది ఏమంటారు అంటే ఇట్స్ మీ అంటారు. కాబట్టి ఇట్స్ మీ అనేది మనకు రాంగ్ నాన్న, ఇట్స్ ఐ అనేది రైట్. ఎప్పుడైనా సరే ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం ఏ కేసు యూజ్ చేసుకోవాలి అంటే సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. అది నేను అంటే అయ్యా మీనా, ఐ. ఇట్ ఈస్ ఐ, ఇట్ ఈస్ మీ కాదు, ఓకేనా. కాబట్టి ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈజ్ అనేది హెల్పింగ్ వర్బే కదా, ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత ప్రొనౌన్ వస్తే దాన్ని మనం ఏ కేసులో యూజ్ చేసుకోవాలి చెప్పండి, సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్లో యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇట్ ఈస్ హీ, హిమ్. హీ అనేది సబ్జెక్టివ్ కేసే కదా, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్ట్లో వచ్చినప్పుడు హిమ్ వాడతాం కాబట్టి మనకు ఇట్ ఈస్ హీ, ఓకేనా. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, యూ అండ్ ఐ విల్ బి పనిష్డ్. యూ అండ్ ఐ విల్ బి పనిష్డ్ అన్న, రైట్. ఇక మనకు సింపుల్ రూల్ ఏముంటుంది అంటే చూడండి, మనకు ప్రొనౌన్స్, గ్రూప్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చినాయా లేవా, వచ్చినాయి, రైట్. ఎప్పుడైనా సరే మనకు ప్రొనౌన్స్ అనేవి వచ్చినప్పుడు 2-3 ప్రొనౌన్స్ అనేవి మనకు జంటగా వచ్చినప్పుడు మనకు అక్కడ ఒక 2 ఆర్డర్స్ అనేవి ఉంటాయి నాన్న. చూడండి ఇక్కడ
ఓకేనా. ఎప్పుడైతే మనకు సింగులర్ ప్రొనౌన్స్ అనేవి ఓకేనా, సో మనకి సబ్జెక్ట్లో కానీ ఆబ్జెక్ట్ లాగా వచ్చినాయి అనుకోండి, సింగులర్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్ రూపంలో కానీ ఆబ్జెక్ట్ రూపంలో వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకు ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నా. ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ ఓకేనా, ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అయితే ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ మనం ఏం చూసుకోవాలి ఓకేనా, ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ మనం ఎట్లా తీసుకోవాలి అంటే 2 3 1 ఆర్డర్ ఉంటుంది, నెక్స్ట్ 1 2 3 ఆర్డర్ ఉంటుంది నాన్న. 2 3 1 ఆర్డర్ అంటే ఏంటిది, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ అని. 1 2 3 ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. ఫస్ట్ అసలు పర్సన్ ఎవరో చెప్తా చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ అని పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి నాన్న. 3 పర్సన్స్ ఉంటారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. పర్సన్ అంటే ఏంటంటే ప్రిఫరెన్స్ అని మీనింగ్, పర్సన్ అంటే మీనింగ్ ఏంటి, ప్రిఫరెన్స్ అని, రైట్. అయితే ఫస్ట్ పర్సన్ అంటే ఎవరంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాన్న. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు ఇచ్చుకుంటారు, మీకే ఇచ్చుకుంటారు కదా. ఒకటి ఐవి అనేది ఫస్ట్ పర్సన్స్ నాన్న. సెకండ్ పర్సన్ ఎవరు చెప్పండి, మనం దీన్ని తిన్న తర్వాత మన ఎదురుంగా వానికి ఇస్తాం, ఎదురుంగా వాడిని ఏమంటాం, యూ అంటాం, కాబట్టి యూ. సెకండ్ పర్సన్ సింగులర్ యూనే, ప్లూరల్ యూనే. ఓకేనా, ప్రతి పర్సన్లో సింగులర్ ప్లూరల్ రెండు ఉంటాయి, రైట్. సో ఫస్ట్ పర్సన్ ఎవరు వస్తారు నాన్న, సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ ఎవరు వస్తారు నాన్న, సింగులర్ యూ, ప్లూరల్ కూడా యూనే. థర్డ్ పర్సన్ ఎవరు, అక్కడెక్కడో ఉన్నవాడు థర్డ్ పర్సన్ అవుతారు. మనం తిన్నాక, మన ఎదురుగా ఉన్నవాడు తిన్నాక అక్కడెక్కడో ఉన్న వాళ్ళు పిలిచి ఇస్తాం. అక్కడెక్కడో అమ్మాయి అంటే షీ అంటాం, అబ్బాయి అంటే హీ అంటాం, కారు ఉంటే ఇట్ అంటాం, అమ్మాయిలు ఉంటే దే అంటాం, అబ్బాయిలు ఉన్నా దేనే అంటాం, కార్లు ఉన్నా దేనే అంటాం, కాబట్టి హీ షీ ఇట్ దే నాన్న. సో ఈ 3 పర్సన్స్ అనమాట, రైట్. ఫస్ట్ పర్సన్ ఒకటి చెప్పండి ఐవి, సెకండ్ పర్సన్ ఒకటి చెప్పండి యూ, థర్డ్ పర్సన్ ఒకటి చెప్పండి హీ షీ ఇట్ దే, సింగులర్ ప్లూరల్ అనమాట. ఓకేనా, నేను ఏమంటున్నా అంటే 2 3 1 ఆర్డర్ ఉంటుంది, 1 2 3 ఆర్డర్ ఉంటుంది నాన్న. అయితే 2 3 1 ఆర్డర్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే సెంటెన్స్ అనేది పాజిటివ్ మీనింగ్ ఓకేనా, పాజిటివ్ మీనింగ్ కానీ లేకపోతే పాజిటివ్ సెన్స్లో కానీ ఉందనుకోండి నాన్న, రైట్. అప్పుడు మనము 2 3 1 ఆర్డర్ యూజ్ చేసుకోవాలి నాన్న. అంటే సెకండ్ పర్సన్ వచ్చిన తర్వాత థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ అనమాట, రైట్. అదే 1 2 3 ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అంటే నెగిటివ్ మీనింగ్ కానీ లేకపోతే నెగిటివ్ సెన్స్ కానీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి నాన్న. ఓకేనా, నెగిటివ్ మీనింగ్ కానీ నెగిటివ్ సెన్స్ కానీ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మనకు సో 2 3 1 ఆర్డర్, 1 2 3 ఆర్డర్, రైట్. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి చూడండి, నేను, ఆమె, అతడు, లేకపోతే నేను, నువ్వు, ఆమె, రైట్. నేను, నువ్వు, ఆమె కాలేజ్కి వెళ్తున్నాం అన్నాం అనుకోండి, నేను, నువ్వు, ఆమె కాలేజ్కి వెళ్తున్నాం అన్నప్పుడు కాలేజ్కి వెళ్ళడం పాజిటివే కదా, పాజిటివ్ కాబట్టి అప్పుడు ఏ ఆర్డర్ యూజ్ చేసుకోవాలి, 2 3 1 ఆర్డర్ యూజ్ చేసుకోవాలి. అంటే యు, టీ అండ్ ఐ. అదే పనిష్ చేయబడ్డాం, మర్డర్ చేసినప్పుడు నెగిటివ్ అన్నప్పుడు మన నింద ఫస్ట్ మన మీద వేసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ పేరు చెప్పాలి, రైట్. నెగిటివ్ సెన్స్ అన్నప్పుడు మంచి పని చేసినప్పుడేమో వేరే వాళ్ళ పేరు చెప్పి మన పేరు చెప్పుకోవాలి, అందుకే 2 3 1 ఆర్డర్ వస్తుంది. అదే చెడ్డ పని చేసినప్పుడేమో మనం ఫస్ట్ బ్లేమ్ అవ్వాలి, తర్వాత వేరే వాళ్ళని చెప్పాలి, రైట్. కాబట్టి మర్డర్ చేసినాం, ఆమె, నువ్వు, నేను ముగ్గురం కలిసి మర్డర్ చేసినాం. ఓకేనా, అప్పుడు ఏమంటాం చెప్పండి, ఐ కామా యూ అండ్ షీ మర్డర్డ్. ఓకేనా, ఏ పర్సన్. కాబట్టి ఇలా, రైట్. మనకి ఇక్కడ చూద్దాం, ఇక్కడ థర్డ్ 3 లేవు, 2 ఉన్నాయి, అయినా పర్లేదు. సో విల్ బి పనిష్డ్ అంటే నెగిటివా పాజిటివా, నెగిటివ్. మరి ఇది మనకు నెగిటివ్ ఉంది కాబట్టి ఆర్డర్ ఎలా ఉండాలి నాన్న, 2 3 1 1 2 3 1 2 3 ఉండాలి. మరి 1 2 3 ఉండాలంటే ఇక్కడ 3 ఎట్లా లేదు కాబట్టి 1 2నే కదా. 1 2 అంటే మనకి ఏమొస్తుంది, ఐ అండ్ యూ విల్ బి పనిష్డ్ అంటాం. ఓకేనా, సో మనకు ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది నాన్న, అర్థమైందా. అది చూడండి ఇక్కడ, యూ అండ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. చూడండి ఇక్కడ యూ అండ్ ఐ గ్రూప్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చినాయంటే ఆర్డర్ ఎమ్మటే మీ మైండ్లోకి రావాలి. ఫస్ట్ 2 3 1 ఆర్డర్, 1 2 3 ఆర్డర్. సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకు 2 3 1 ఆర్డర్, 3 లేదు కాబట్టి 2 1 ఆర్డర్. ఇది కరెక్టే ఉంది నాన్న. యూ అండ్ ఐ హ్యావ్ డన్, మై బెస్ట్ అంటామా అవర్ బెస్ట్ అంటామా, అవర్ బెస్ట్ అంటాం. ఎందుకంటే నీది నాది ఇద్దరిది కదా, మనది అనాలి, నా యొక్క అనకూడదు కదా, మనది. కాబట్టి యూ అండ్ ఐ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. హ్యావ్ ఎందుకు వచ్చిందంటే ఇది మనకు ప్లూరలే కదా, నువ్వు నేనంటే ఇద్దరం కలిసే, నువ్వు నేను ఇద్దరం కాబట్టి ప్లూరలే కదా, కాబట్టి ఇది. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది, ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది నాన్న, అవర్ బెస్ట్ అనాలి. ఓకేనా, అవర్ బెస్ట్ అనాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నన్ ఆఫ్ దీస్ 2 ప్రిన్సిపల్స్ అట. ఓకేనా, రైట్. నన్ ఆఫ్ దీస్ 2 ప్రిన్సిపల్స్. ఓకేనా, ప్రిన్సిపల్స్ అంటే కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట. నన్ ఆఫ్ దీస్ 2 ప్రిన్సిపల్స్ హ్యాస్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ కాలేజ్ వెల్. అంటే ఎవరు కూడా ఇద్దరు ప్రిన్సిపల్స్ లో ఎవరు కూడా చూడట్లేరు అని. ఓకేనా, కాలేజ్ బాగోగులు చూసుకోలేదు ఎట్లా ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ నన్ ఆఫ్ దీస్ 2 ప్రిన్సిపల్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. నన్ను, ఓకేనా, నైదర్. నెక్స్ట్ రైట్, ఐదర్, ఎనీ. ఎనీ, ఐదర్. నెక్స్ట్
ఆల్, బోత్. గుర్తుపెట్టుకున్నాను ఎప్పుడైనా సరే నన్ను కానీ ఎనీ కానీ ఆల్ కానీ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. అదే రెండు ఉన్నప్పుడు ఏమి చేసుకోవాలి అంటే నైదర్ కానీ ఐదర్ కానీ బోత్ కానీ. ఓకేనా, ఇక్కడ మనకు ఎంతమంది ప్రిన్సిపల్స్? ఇద్దరే ప్రిన్సిపల్స్ కాబట్టి మనం అప్పుడు నైదర్ యూజ్ చేసుకోవాలా నన్ను యూజ్ చేసుకోవాలా? నైదర్ యూజ్ చేసుకోవాలి, నన్ను కాదు. ఓకేనా, కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయి అంటే నైదర్ ఐదర్ బోత్. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు నన్ను ఎనీ ఆల్. ఈ రెండేమో నెగిటివ్ నాన్న, ఈ రెండేమో ఫుల్ పాజిటివ్ అనమాట. రైట్, కాబట్టి మనకు ఎనీ ఐదర్ అనేది చాయిస్ గురించి చెప్తూ ఉంటుంది. రైట్, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి? నన్. ఓకేనా, నన్ అనేది రిమూవ్ అయితే ఏమొస్తుంది? ఇక్కడ నైదర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, నైదర్ ఆఫ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ హ్యాస్ బీన్ లుకింగ్, హ్యావ్ బీన్ లుకింగ్, హ్యాస్ బీన్ లుకింగ్ రావాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నన్ను కానీ నైదర్ కానీ ఎప్పుడైనా సరే మనకు సింగులర్ సబ్జెక్ట్సా ప్లూరల్ సబ్జెక్ట్ చెప్పండి అన్న, మనకు అవి సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట. ఎందుకంటే ఎవడు యాక్షన్ చేయడు, అక్కడ ఎవడు యాక్షన్ చేయడు కాబట్టి సబ్జెక్టు జీరో ఉంటుంది నాన్న. ఇక్కడ ఎవడు యాక్షన్ చేస్తాడే కదా, ఎవడు యాక్షన్ చేస్తాడు అంటే సబ్జెక్టు జీరో కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. కాబట్టి హ్యాస్, అది కరెక్టే ఉంది నాన్న, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి నైదర్ రావాలి. సో పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ద 5 brothers, ఎంతమంది బ్రదర్స్ అంటే 5 brothers ఆర్ ఎట్ డాగర్స్ అంటే చాలా కోపం అనమాట, ఒకరికి ఒకరికి అస్సలు పడదు అని. సో దే ఫీల్ ఇట్ బిలో దేర్ డిగ్నిటీ టు టాక్ టు ఈచ్ అదర్, అంటే ఒకరంటే ఒకరికి అస్సలు పడదు కాబట్టి వాడు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే చాలా డిగ్నిటీ అనేది కోల్పోతాయి అనుకుంటారు అనమాట. రైట్, అది ఇక్కడ టు టాక్ టు ఈచ్ అదర్ అనమాట. నాన్న చాలా సింపుల్ నాన్న, చూడండి ఈచ్ అదర్ వన్ అనదర్ నాన్న, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లు ఇస్తారు. చూడండి ఈచ్ అదర్ వన్ అనదర్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈచ్ అదర్ వన్ అదర్ వీటిని ఏమంటామంటే రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం వీటి చెప్పండి? రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. ఈ ఈచ్ అదర్ అని ఎప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే నాన్న ఇద్దరు ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసుకుంటూ వెళ్తామంటే వన్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ద 2 boys లైక్ ఈచ్ అదర్, ఇద్దరే కదా ఈచ్ అదర్ అంటాం, వాడిని వీడు వీడిని వాడు. ద 5 boys లైక్ వన్ అనదర్, 5 అబ్బాయిలు కదా అప్పుడు మనకు వన్ అనదర్ రావాలి. రైట్, ఇక మనకు ద 5 brothers కదా, 5 brothers కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే ఈచ్ అదర్ అంటామా వన్ అనదర్ అంటామా? వన్ అనదర్ అంటాలి. ఓకేనా, బట్ ఇక్కడ ఈచ్ అదర్ అయితే రాంగ్ కదా నాన్న, కాబట్టి ఏ పార్ట్లో ఉంది ఎర్రర్? పార్ట్ సిలో ఉంది నాన్న. ఇప్పుడు పార్ట్ సి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ చెప్పండి ఇక్కడ మీరు నెక్స్ట్ క్వశ్చన్. వన్ షుడ్ బి ట్రూ టు హిస్ వర్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. చూడండి వన్ షుడ్ బి ట్రూ టు హిస్ వర్డ్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, వన్ షుడ్ బి ట్రూ టు వన్స్ వర్డ్ అంటే చెప్పండి మనం ఇక్కడ వన్స్ వర్డ్ అంటాం. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హీ షుడ్ డూ హిస్ డ్యూటీ. పొసెసివ్ అనేది దేనికి అదే రావాలి నాన్న. ఐ షుడ్ డూ మై డ్యూటీ, షీ షుడ్ డూ హర్ డ్యూటీ, దే షుడ్ డూ దేర్ డ్యూటీ. అలాగే వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, కాబట్టి వన్ షుడ్ బి ట్రూ టు వన్స్ వర్డ్. ఓకేనా, అంటే ప్రామిస్, అతను చెప్పే మాట ఉంటుంది కదా ఆ మాట కట్టుబడి ఉండాలి అని అన్ని సర్కమ్స్టాన్సెస్లో. కాబట్టి వన్స్, ఓకేనా, వన్స్ వర్డ్ అంటే వన్ షుడ్ బి ట్రూ టు వన్స్ వర్డ్ నాన్న. కాబట్టి ఇలా ఇది చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. రైట్, ఇక మనకి ఎర్రర్ ఉంది నాన్న, పార్ట్ బిలో ఎర్రర్ ఉందండి, పార్ట్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద పూర్ మ్యాన్ పాయిజన్డ్ హిమ్ అండ్ హిజ్ ఓన్ చిల్డ్రన్. చూడండి ఇక్కడ పూర్ మ్యాన్ అట అతన్ని, ఓకే, అతని యొక్క ఓన్ చిల్డ్రన్ని పాయిజన్ చేశాడు అంటే చంపేశాడు అని, సింపుల్గా పాయిజన్ ఇచ్చాడు అని. చూడండి ద పూర్ మ్యాన్ పాయిజన్డ్ హిమ్, అతనికి అతనే ఇచ్చుకున్నాడు. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఐ కిల్డ్. ఓకేనా, నన్ను నేనే చంపుకుంటే ఐ కిల్డ్ మీ అంటామా ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటామా? చెప్పండి నాన్న, ఏమంటామంటే ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటాం. సార్ ఎందుకు సార్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇవ్వండి. ఓకేనా, చెప్తా చూడండి మీకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఏముంటాయి చూడండి నన్ను ఇక్కడ. మనకు జనరల్గా ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏముంటాయి అంటే చూడండి ఇక్కడ రాస్తాను మై సెల్ఫ్, వీక్ ఏమో అవర్ సెల్స్, సింగులర్ ఉంటేనేమో సెల్ఫ్, ప్లూరల్ ఉంటేనేమో సెల్ఫ్స్ నాన్న. రైట్, నెక్స్ట్ యూకి ఏమవుతుంది నాన్న యువర్ సెల్ఫ్, సింగులర్కి ఏమో యువర్ సెల్ఫ్, ప్లూరల్కి ఏమో యువర్ సెల్ఫ్స్. ఓకేనా, నెక్స్ట్ షీకి ఏమవుతుంది నాన్న హర్ సెల్ఫ్, హీకి ఏమవుతుంది నాన్న హిమ్సెల్ఫ్. ఓకేనా, నెక్స్ట్ ఇట్కి ఏమవుతుంది నాన్న ఇట్ సెల్ఫ్,
దేకి ఏమవుతుంది నాన్న, దే అంటే ప్లూరల్ కదా, దెమ్ సెల్స్ అన్నమాట, దెమ్ సెల్స్ అంటాం. ఇవన్నీ మనకి ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ నాన్న. సెల్ఫ్ వర్డ్స్ ని సెల్స్ వర్డ్స్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సింగులర్ కి ఏమో సెల్ఫ్ ఉంటుంది, ప్లూరల్ కి ఏమో సెల్స్ ఉంటుంది, రైట్. అయితే ఎక్కడ యూజ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే సేమ్ పర్సన్ సబ్జెక్ట్ లా ఆబ్జెక్ట్ లాగా ఉన్నప్పుడు, ఒకటే పర్సన్ సబ్జెక్ట్ వాడే ఆబ్జెక్ట్ వాడే ఉండనుకోండి, అప్పుడు మనం ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏం యూజ్ చేసుకోవాలి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నన్ను నేనే చంపుకున్నాను అనుకోండి, నన్ను నేనే చంపుకున్నానంటే ఐ కిల్డ్, నేను చంపింది నేనే, చంపబడింది కూడా నేనే కదా. అప్పుడు ఏమవుతుంది, ఐ కిల్డ్ మీ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటాం. అదే షీ కిల్డ్ మై సెల్ఫ్ అంటామా, షీ కిల్డ్ మీ అంటామా, షీ కిల్డ్ మీ. ఆమె వేరు నేను వేరు అక్కడ. సో ఎప్పుడైతే సేమ్ పర్సన్ సబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ లో యాక్ట్ చేసినప్పుడు అప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ద పూర్ మ్యాన్, వానికి వాడే పాయిజన్ చేసుకుంటే కదా, మరి హిమ్ అంటామా హిమ్ సెల్ఫ్ అంటామా, హిమ్ సెల్ఫ్ అనాలి నాన్న. కాబట్టి ద పూర్ మ్యాన్ పాయిజనడ్ హిమ్ సెల్ఫ్. ఓకేనా. కాబట్టి అక్కడ హిమ్ అనేది రాంగ్ అక్కడ, రైట్. కాబట్టి ఆప్షన్ బిలో మనకి ఎర్రర్ ఉంది నాన్న. అండ్ హీజ్ ఓన్ చిల్డ్రన్, ఇది మనకి కరెక్టే ఉంది, ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ద సేమ్ డాగ్ విచ్ బార్క్డ్. చూడండి ఎప్పుడైనా సరే సేమ్, మీకు సేమ్ కానీ ఓకేనా, ఓన్లీ కానీ, ఈ రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా. సేమ్ ఓన్లీ వస్తే దాని పక్కన మనకు రిలేటివ్ ప్రొనౌన్. ఓకేనా. ఇది మనకు దీన్ని డాగ్ ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా, అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది అంటే మనకు దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది నాన్న. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది. ఇక్కడ దిస్ ఈస్ ద సేమ్ డాగ్ దట్ బార్క్డ్ ఎట్ మీ అంటే నా మీదకి వచ్చి అరచింది అని. బట్ ఫార్చునేట్లీ డిడ్ నాట్ బైట్ హిమ్, సారీ బార్క్డ్ ఎట్ హిమ్ బట్ ఫార్చునేట్లీ డిడ్ నాట్ బైట్ హిమ్ అంటే అతని దగ్గరికి వెళ్ళి అరిచింది కదా, అతన్ని కరవలేదు అని, అదృష్టం కొద్ది అతన్ని కరవలేదు అని, రైట్. బట్ ఇక్కడ మనకు విచ్ బదులు ఏమొస్తుంది చెప్పండి, దట్ వస్తాను. విచ్ అనేది రాంగ్, ఇక్కడ దట్ రావాలి. ఓకేనా. పార్ట్ బిలో ఎర్రర్ ఉంది నా, ఇది పార్ట్ బి కిందకి వస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఐ హూ ఈస్ టు బ్లేమ్. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ ఐ హూ ఈస్ టు బ్లేమ్. ఇక్కడ హూ అనేది ఏంటిది నాన్న, రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ. ఎందుకంటే ఐని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా, అది నేను కాదు అని, ఎవరైతే బ్లేమ్ చేయాలో అది నేను కాదు అని, రైట్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐ హూ ఈస్ టు బ్లేమ్ ఇస్తాడు. ఈ హూ అనేది అంటే రిలేటివ్ ప్రొనౌన్. అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు హూ ఈజ్ రావాలా హూఆర్ రావాలా ఎట్లా డిసైడ్ చేస్తామంటే, హూ అనేది దేని గురించి మాట్లాడుతుంది నాన్న, ఇక్కడ మనకు ఐ గురించి మాట్లాడుతుంది. ఇంకొంచెం చూడండి, ఇట్ ఈస్ నాట్ మీ అనటమా, ఇట్ ఈస్ నాట్ ఐ అంటామా అంటే ఇట్ ఈస్ నాట్ ఐ అనాలి, ఇట్ ఈస్ ఐ. చెప్పిన కదా ఆల్రెడీ, ఎప్పుడైనా సరే హెల్పింగ్ ఆఫ్ తర్వాత మనకు సబ్జెక్ట్ కేసు రావాలి. ఇట్ ఈస్ మీ కాదు, ఇట్ ఈస్ ఐ. సో ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ నాట్ ఐ హూ. ఇక్కడ హూ అనే దానికి వెర్బు రాయాలి అంటే మీరు ఏం చేయాలి, హూ అనేది దేని గురించి మాట్లాడుతుందో చూడండి. హూ అనేది దేని గురించి మాట్లాడుతుంది నాన్న, ఐ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఐకి ఏదైతే వెర్బ్ వస్తుందో హూ కూడా అదే వెర్బ్ రావాలి. మరి ఐకి హీజ్ వస్తుందా, రాదు. ఏమొస్తుంది, ఐకి యామ్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐ హూ యామ్ టు బ్లేమ్. సో రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడైనా సరే రిలేటివ్ ప్రొనౌన్కి మనం ఏ వెర్బ్ యూజ్ చేసుకోవాలని ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ఆ రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి మాట్లాడుతుందో చూడాలి. ఆ రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి మాట్లాడితే దానికి వచ్చే వెర్బే దీనికి రాసుకోవాలి నాన్న, రైట్. కాబట్టి ఇక్కడ ఈ హూ అనేది ఐ గురించి మాట్లాడుతుంది కదా, ఐకి మరి ఏమొస్తుంది, యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, యామ్ వస్తుంది, యామ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఐ హూ యామ్ టు బ్లేమ్ అంటాం, హూ ఈస్ టు బ్లేమ్ కాదు. ఓకేనా. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనమాట ఇది, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద కంపెనీ ఈజ్ ఇన్ డెప్ట్, అప్పులో ఉంది అట. కంపెనీ సింగులర్ కాబట్టి ఈజ్ ఇన్ డెప్ట్. అండ్ హ్యాస్ బీన్ సింగులర్, హ్యాస్ బీన్ అనేబుల్ టు పే దేర్ ఎంప్లాయీస్. దేర్ ఎంప్లాయీసా ఇట్స్ ఎంప్లాయీసా నానా, ఇట్స్ ఎంప్లాయీస్ సాలరీస్ అనమాట. కంపెనీ ఏంటి సింగులర్ గా నానా, దాని యొక్క అనాలి. దాని యొక్క అంటే ఏమంటాం చెప్పండి, ఇట్స్, దాని యొక్క ఇట్స్ అనాలి. కాబట్టి దేర్ ఎంప్లాయీసా ఇట్స్ ఎంప్లాయీసా, ఇట్స్ ఎంప్లాయీస్. ఎందుకంటే కంపెనీ సింగులర్ కదా, కంపెనీ సింగులర్ కాబట్టి ఆ పొసెసివ్ కూడా సింగులర్ గానే ఉండాలి, ఇట్స్ దాని యొక్క. ఇంకోటి నాన్న, మరి మనకి సార్ అక్కడ ఇట్స్ ఉంటుందా తెలుసు కదా, ఒకటి అపాస్ట్రఫీ ఎస్ ఉంటుంది, ఇట్స్ లో అపాస్ట్రఫీ ఎస్ ఉండదు నాన్న. అపాస్ట్రఫీ ఉంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా, ఇట్ ఈజ్ అని. అపాస్ట్రఫీ లేకపోతే దాని మీనింగ్ ఏంటి నాన్న, ఆఫ్ ఇట్ అని, దాని యొక్క. ఎప్పుడైనా సరే చూడండి, ప్రొనౌన్లో పొసెసివ్ కేస్ మాట్లాడాలి అంటే, ప్రొనౌన్లో పొసెసివ్ కేస్ మాట్లాడాలంటే అపాస్ట్రఫీ యూజ్ చేసుకోదు దాన్ని. ఎందుకంటే ప్రొనౌన్లో ఆల్రెడీ సపరేట్గా పొసెసివ్ కోసం సపరేట్ వర్డ్సే ఉంటాయి. ఇట్స్ అంటే దాని యొక్క, ఇట్స్లో అపాస్ట్రఫీ పెట్టినంటే దాని ఇట్ ఈజ్ అని మీనింగ్ అవుతుంది. ఓకేనా, కాంట్రాక్ట్ ఫామ్ అవుతుంది, రైట్. కాబట్టి ఇక్కడ దాని యొక్క అన్నప్పుడు అపాస్ట్రఫీ పెడతారా పెట్టరా, పెట్టకూడదు అని. కంపెనీ దేర్ కాకుండా ఇట్స్ అంటే 6 నెలలుగా చూడండి,
హ్యాస్ బీన్ అనేబుల్ టు పే, 6 నెలలుగా అక్కడ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ పే చేస్తలేదు అని డెప్ట్లో ఉంది కాబట్టి, రైట్. హీఈస్ ద పర్సన్, అతడు పర్సన్ అంట, హీఈస్ ద పర్సన్ హోమ్ ఎవ్రీవన్ థాట్ హ్యాస్ స్టోలెన్ ద రింగ్. ఎవరైతే రింగుని దొంగిలించాడో ఈ పర్సనే అని అందరూ ఏమనుకుంటారంటే ఈ పర్సన్ ఆ పర్సన్ అనుకుంటున్నారు అని, రైట్. చూడండి ఇక్కడ ఎవ్రీవన్ థాట్, ఇది పక్కన పెడదాం. హూమ్ హ్యాస్ స్టోలెన్ ద రింగ్ అంటామా, హూ హ్యాస్ స్టోలెన్ ద రింగ్ అంటామా చెప్పండి నన్ను. హూ హ్యాస్ స్టోలెనా, హూమ్ హ్యాస్ స్టోలెనా, ఎవడైతే రింగుని దొంగిలించాడో. వాడు ఇక్కడ కంపల్సరీ వాడు ఇక్కడ సబ్జెక్టే కదా దొంగిలించింది వాడు, మన సబ్జెక్ట్ కాబట్టి హూ వస్తుందా హూమ్ వస్తుందా, హూ వస్తుంది. కాబట్టి ఇక్కడ హూమ్ ఇచ్చిన్నాను, రైట్. హూమ్ హ్యాస్ స్టోలెన్ ద రింగ్ అంటామా, హూ హ్యాస్ స్టోలెన్ ద రింగ్ అంటామా, హూ హ్యాస్ స్టోలెన్ ద రింగ్ అనాలి, ఓకేనా, హూమ్ కాదు. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ చూడండి ఇక్కడ క్లియర్గా ఎవ్రీవన్ థాట్ అది పక్కన పెడదాం. మనకి ఇప్పుడు హూ హ్యాస్ స్టోలెన్ ద రింగా, హూమ్ హ్యాస్ స్టోలెన్ ద రింగా, హూ హ్యాస్ స్టోలెన్ ద రింగ్. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్, ఎందుకంటే మీరు చదువుతుంటే ఇది అర్థమవుతుంది నాన్న, హూ హ్యాస్ స్టోలెన్ ద రింగ్. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది నాన్న, ఇక్కడ ఈ పార్ట్లో, ఓకేనా, బి పార్ట్లో ఉంది ఎర్రర్, పార్ట్ బిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రైట్. చూడండి మీకు చెప్తాను కదా, మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా వినాలి, ఓకేనా, ఇలాంటి కాన్సెప్ట్సే మాకు మొత్తం కావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానా. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కంటెంట్ అనమాట, మీరు ఎక్కడ వినని విధంగా ఉంటుంది అనమాట కోర్సు. ఇంకా ఉన్నాయి క్లాస్, ఇంకా క్వశ్చన్లు అయిపోలేను, ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి చెప్తాను, ఓకేనా. మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కంటెంట్ అనమాట. ప్రతి టాపిక్, టెన్సెస్ కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ ఏ టాపిక్ అయినా సరే ఈజీగా సింప్లిఫైడ్ వేలో ఉంటుంది నాన్న ప్రతి టాపిక్ అనేది. కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకోండి. ఎంటీఎస్ వాళ్ళు మీరు ఒకవేళ 1 మంత్ కోసం కావాలనుకుంటే కోర్సు తీసుకొని చూడండి అన్నవి. సార్ నేను కొన్ని టాపిక్స్లో నేను వీక్ ఉన్నాను అన్నప్పుడు ఆ టాపిక్ చూడండి. సీజీఎల్ వాళ్ళు కానీ ఎంటీఎస్ వాళ్ళు కానీ 1 మంత్ కోర్స్ అవైలబుల్గా పెట్టాను నేను ఇప్పుడు, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంటీఎస్ వాళ్ళకు 6 మంత్స్కి అయితే 399, 3 మంత్స్కి అయితే 299 కోర్స్ అనేది అవైలబుల్ ఉంది నాన్న. మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఏదైనా సరే తీసుకోండి. సీజీఎల్ వాళ్ళకు 6 మంత్స్ కోర్సు 3 మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది ఆల్రెడీ యాప్లో. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సి కోర్స్ ఓపెన్ చేస్తే ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి నేను అక్కడ. మీ కోర్సులో కూడా ఏదైనా కోర్స్ ఓపెన్ చేస్తే కంటెంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ కూడా కనిపిస్తాయి, ఓకే, పైన ఉంటాయి లోపల కూడా ఉంటాయి, రైట్. కాబట్టి ఇక్కడ మీరు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి అన్న, ఓకేనా. మీరు కోర్సు గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్, హీ బాట్ ద బుక్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్. చూడండి అన్న, హీ బాట్ ద బుక్స్ అట, ఇక మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. బుక్స్ని కొన్నాడు అండ్ పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్. ఇట్ ఎందుకు వస్తుంది నాన్న, బుక్స్ కొన్నాడు అంటే బుక్స్ ప్లూరలా సింగులరా ప్లూరల్. వాడు పుట్ ఇట్ అంటామా పుట్ దెమ్ అంటామా, పుట్ దెమ్ అనాలి. పుట్ అనేది పుట్టు పుట్టు పుట్టు, V1 V2 V3 3 సేమే ఉంటాయి కాబట్టి బుక్స్ కొని వాటిని బ్యాగ్లో పెట్టాడు అని, కాబట్టి పుట్ దెమ్ ఇన్ ద బ్యాగ్ అంటూ ఉంటాం. అక్కడ ఎర్రర్ ఉంది అన్న, పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు టెన్సెస్ సంబంధించిన క్వశ్చన్ నాన్న, టెన్సెస్ సంబంధించి వచ్చినాయి, రైట్. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఈ సిన్స్ ఫర్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి ఇక్కడ ఈ డాష్ రైన్ సిన్స్ 10 o'clock. చూడండి ఇక్కడ 10 నుంచి 10 o'clock నుండి కురుస్తూ ఉన్నది అంటే జనరల్ చూడండి మీకు సిన్స్ కానీ ఫర్ కానీ, ఓకేనా, సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం కోసం పీరియడ్ ఆఫ్ టైం కోసం వస్తే ఇక్కడ మీకు టెన్సెస్ స్ట్రక్చర్లో మనకి ఏముండాలి అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఉండాలి నాన్న, ఓకేనా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి నాన్న. కాబట్టి 10 o'clock నుండి కురుస్తూనే ఉన్నది వాన, రైనింగ్ అంటే కురడమే కదా, వాన కురుస్తూనే ఉందంటే ఇట్ రైనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేదు, ఎందుకంటే డైరెక్ట్ V4 ఫామ్ యూజ్ చేసుకోవాలి, రైట్. ఇట్ ఈస్ రైనింగ్ ఉంది, ఇట్ రైన్ ఉంది. చూడండి ఇట్ రైన్ ఒకవేళ అంటే ఇట్ రైన్స్ అనొచ్చేమో సింపుల్ ప్రెసెంట్లో మాట్లాడాలంటే, ఒకవేళ అంటే ఇచ్చిందే అక్కడ ఇట్ రైన్ అయితే ఉండదు, రెండు పోయినాయి. ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈస్ హ్యాస్ బీన్ రైనింగ్ అంటే ఒకవేళ అక్కడ కీవర్డ్ నవ్ అని ఉంటే ఇట్ ఈస్ రైనింగ్ అనేవాళ్ళం. 10 o'clock, ఓకేనా, 10 o'clock నుండి అంటే అప్పటి నుంచి కురుస్తూనే ఉన్నది కదా, కాబట్టి ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ప్రెసెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నానా, అప్పుడు దాన్ని మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ఇలా మనము హ్యాస్ బీన్ స్ట్రక్చర్ హ్యావ్ బీన్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న, ఓకేనా. అది బట్ మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి ఇక్కడ, ద టీచర్ డాష్ ద లెసన్ ఎస్టర్డే, ద టీచర్ డాష్ ద లెసన్ ఎస్టర్డే. జాగ్రత్త చూడండి ఇక్కడ ఎస్టర్డే నాన్న, ఓకేనా. ఇది మన టెన్స్ బేస్డ్ క్వశ్చన్. ఎస్టర్డే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే కానీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ మంత్ కానీ, ఓకేనా,
ఎగో 4 years ago, 3 years ago, 5 years ago, in 2015, in 2017. నెక్స్ట్ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. ఇలాంటి కీవర్డ్స్ కనిపించినప్పుడు మీరు అది ఎందులో పెట్టాలా సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో పెట్టాలి నాన్న. ఓకేనా, సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. రైట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి అంటే సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ మనకు V2 రావాలి కదా, మరి టీచర్స్ అనేది V1, హ్యాస్ స్టార్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ రాదు. టీచర్ టీచింగ్ అంటే మా డైరెక్ట్ V4 వాడతాం, అసలు రావడం, కాబట్టి తీసేయండి. మనకు టాట్ అనేది V2 లాగా మారుతుంది కదా, బట్ మనకు అప్పుడు ఆప్షన్ 2. టాట్ అంటే V2నే కదా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లుక్. చూడండి, ఎప్పుడైనా సరే కీవర్డ్స్, ఇవన్నీ కీవర్డ్స్ బేస్ చేసుకొని చేసే క్వశ్చన్స్ అనమాట. లుక్ కానీ, లిజన్ కానీ, సీ కానీ, హియర్ కానీ, నౌ కానీ, ఓకేనా, ఎట్ ప్రెసెంట్ కానీ, ఎట్ దిస్ టైమ్ కానీ, ఎట్ దిస్ మూమెంట్ కానీ, ప్రెసెంట్లీ కానీ, డోంట్ డిస్టర్బ్ మీ కానీ, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఏ టెన్స్లో చెప్పాలి నాన్న, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఏముంటుంది చెప్పండి, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఉండాలి కాబట్టి ఈజ్ ప్లస్ V4, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. రాన్ అంటే V2, ఇది ఆన్సర్ కాదు. వర్ రన్నింగ్ అంటే ఏంటి నాన్న, అంటే ద డాగ్ వర్ రన్నింగ్ అంటాం, అసలు ద డాగ్ వాజ్ రన్నింగ్ అని వచ్చేమో, ఇదైతే రాంగ్ అసలు ఇచ్చింది. ఓకేనా, మనకు రన్స్ అంటాం, ద డాగ్ రన్స్ అంటాం, రన్ అయితే అనలేం కదా సింగులర్ కాబట్టి, బట్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6 చూడండి ఇక్కడ. వెన్ సీత రీచ్డ్ ద హోమ్, సీత ఇంటికి వచ్చినప్పుడు ద చిల్డ్రన్ డాష్ టీవీ. చూడనా, సీత ఇంటికి వచ్చినప్పుడు చిల్డ్రన్ ఏం చేస్తారు, టీవీ చూస్తున్నారట. మరి ఇక్కడ సీత ఇంటికి రావడం ఎందులో ఉంది నాన్న, పాస్ట్లో ఉంది. సీత ఇంటికి రావడం పాస్ట్లో ఉంటే చిల్డ్రన్ అయిన వాళ్ళు టీవీ చూడడం కూడా పాస్ట్లోనే ఉండాలి కదా, చిల్డ్రన్ పాస్ట్లో ఉండాలి, టీవీ చూడడం పాస్ట్లో ఉండాలి, కాబట్టి ఆర్ ఈజ్ అనేది ప్రెసెంట్, ఇవి మనకు ఇది ఆన్సర్ కాదు. ఆర్ ఈజ్ అనేది ప్రెసెంట్ కాబట్టి ఇవి ఆన్సర్ కావు. తర్వాత వాజ్ వాచింగ్ ఉంది, వర్ వాచింగ్ ఉంది నాన్న. చెప్పండి నాన్న, వాజ్ వాచింగ్, వర్ వాచింగ్ అన్నప్పుడు ద చిల్డ్రన్ అంటే సింగులరా ప్లూరలా, ప్లూరల్. మరి సింగులర్ చిల్డ్రన్ అనే వాళ్ళు చాలా మంది, చైల్డ్ అనేది సింగులర్ నాన్న, దాని ప్లూరల్ నేను చెప్పండి చిల్డ్రన్. ఓకేనా, చిల్డ్రన్స్ అంటే ఏంటంటే చిల్డ్రన్ యొక్క అన్నప్పుడు చిల్డ్రన్స్ వస్తుంది నాన్న. ఇప్పటికి మనకు చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వాజ్ దా వర్, ఓకేనా. సో వర్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్, ఎస్ లేని వెర్బ్ ప్లూరల్. ఓకేనా, ప్లూరల్ అంటే ఎస్ లేని వెర్బ్, సో వర్ వాచింగ్ ఈజ్ ద ఆన్సర్. 7. నెక్స్ట్ 13. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ దిస్ టైమ్ టుమారో. చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తాను మీకు, వినండి క్లియర్గా కాన్సెప్ట్స్ అన్ని. చూడండి ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అంటే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అన్నాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఇది చేసుకోవాలి నాన్న. అదే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అన్నాం అనుకోండి, అది సింపుల్ ఫ్యూచర్లో రావాలి. అదే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇలా వచ్చినప్పుడు మనం అక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో పెట్టాలి. రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్లో పెట్టాలి కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటిది నాన్న, విల్ బీ, షెల్ బీ. ఓకేనా, విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 నాన్న. విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 అంటే ప్లేడ్, ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది ఆన్సర్ కాదు. విల్ ప్లే, ఇది కూడా ఆన్సర్ కాదు. విల్ బీ ప్లేయింగ్ ఉంది, విల్ హ్యావ్ ప్లేడ్ ఉంది. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట, విల్ బీ ప్లేయింగ్ అనమాట. ఓకేనా, అది 3 డిఫరెన్స్ చెప్తా చూడండి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఈ ఫార్మేట్ ఉంటేనేమో సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలి. అదే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఉంటేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్లో పెట్టాలి. నెక్స్ట్ బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్, బై అనేది వచ్చింది అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనమాట, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఓకేనా, 10 సెక్షన్ మీకు తెలిసి ఉండాలి నాన్న. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ది డాష్ ప్రాజెక్ట్ డాష్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ రీసెంట్లీ. చెప్పండి నాన్న, రీసెంట్లీ కానీ, జస్ట్ నౌ కానీ కనిపిస్తుంది, ఏ టెన్స్లో పెట్టాలని చెప్పినా మీకు ప్రెసెంట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. రైట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్లో పెట్టాలి కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే సెక్షన్ ఏమొస్తుంది నాన్న, హ్యావ్, హ్యాస్ ప్లస్ V3. ఓకేనా, హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 నాన్న. కాబట్టి హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 కాబట్టి ఇంకో ఇక్కడ హ్యావ్, హ్యాస్ లేదు. షీ హ్యాస్ కంప్లీటెడా, షీ హ్యావ్ కంప్లీటెడా, షీ హ్యాస్ కంప్లీటెడ్. షీ అంటే సింగులర్ కదా, అంటే ఎస్ ఉన్న వెర్బ్ యూజ్ చేసుకోవాలంటే షీ హ్యాస్ కంప్లీటెడ్, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడే చెప్పినా కదా, దే డాష్ రైట్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ మంత్. చూడండి, బై అనేది వచ్చిందంటే ఏ టెన్స్లో పెట్టాలి చెప్పండి, పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కదా, బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే సెక్షన్ ఏముంటుంది చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ పర్ఫెక్ట్ అంటే V3 అంతే. విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, కాబట్టి పర్ఫెక్ట్. ఓకేనా, చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ ఉంటేనేమో సింపుల్ ఫ్యూచర్, ఎట్ దిస్ టైమ్ ఉంటేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్. అదే మనకు బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై టుమారో అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ నాన్న.
మనకు సింపుల్ ఫ్యూచర్ ఆన్సర్ కాదు, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ ఆన్సర్ కాదు, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్, ఇది ఆన్సర్ కాదు. దే విల్ హ్యావ్ రిటర్న్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంటే నెక్స్ట్ మంత్ వరకల్లా వారు ఎగ్జామ్స్ రాసి ఉంటారు అని, నెక్స్ట్ మంత్ వరకల్లా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూడండి. బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. చూడండి ఇక్కడ, బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. మరి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా సార్ చూడండి, ఓకే రైట్, చూడండి రెండు యాక్షన్స్ పాస్ట్ లో జరిగినాయి అనుకున్నాను. ఫస్ట్ ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి, ఇంకోటేమో సింపుల్ పాస్ట్ లో పెట్టాలి నాన్న. ఇదేంటంటే రెండు యాక్షన్స్ పాస్ట్ లో జరిగినప్పుడు, ఓకేనా. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏం చేయాలి చెప్పండి, మనము సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ లో పెట్టాలి, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలంటే బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అంటే నేను స్టేషన్కి రీచ్ అయ్యే లోపే ట్రైన్ ఏమైందట, వెళ్ళిపోయిందట. మరి నేను స్టేషన్ రీచ్ అయ్యే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ఏది ఫస్ట్ జరిగిన యాక్షన్ మనకు అక్కడ, ఏది ఫస్ట్ జరిగిన యాక్షన్ అన్నది మనకు అక్కడ చెప్పండి. ఏది ఫస్ట్ జరిగిన యాక్షన్ అంటే ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ జరిగే యాక్షన్, తర్వాత నేను స్టేషన్ రీచ్ అయినా. బట్ ట్రైన్ వెళ్ళిపోవడం ఫస్ట్ జరిగిన యాక్షన్ కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి నాన్న. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అనే సెక్షన్ ఏంటిది అక్కడ, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాస్ ప్లస్ V3 ఆన్సర్ కాదు, ఓన్లీ లెఫ్ట్ ఆన్సర్ కాదు, లీవ్స్ అనేది ఆన్సర్ కాదు, ఏమొస్తుంది ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్. ఓకేనా. ఎప్పుడైనా సరే మనకు రెండు యాక్షన్స్ పాస్ట్ లో టైం డిఫరెన్స్ తోటి ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. ఓకేనా. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, హి డాష్ ప్రిపేర్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ మోర్ దాన్ 3 months లాస్ట్ ఇయర్. చూడండి అన్న, ఫర్ అని కనిపించగానే చాలా మంది ఏం చేస్తారంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 అనుకుంటారు. ఈ ఆప్షన్ ఎట్లా పోతుంది, ప్రెసెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ పోతుంది. ఫర్ మోర్ దాన్ 3 months లాస్ట్ ఇయర్ నాన్న. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సార్ 3 నెలలు ఓకేనా, సో అన్నం అంటే కంపల్సరీ ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేసుకోవాలని చెప్పేసి హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ పెడతారు. కానీ ఇక్కడ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ కాదు, హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ నాన్న. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, లాస్ట్ ఇయర్ అన్నాడు. ఓకేనా, అంటే లాస్ట్ ఇయర్ 3 నెలల కంటే ఎక్కువ, ఓకేనా. సో మనకు 3 నెలల కంటే ఎక్కువనే మేము ఇంగ్లీష్ గ్రామర్ ప్రిపేర్ అయ్యాము అని. అంటే లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్లోనే కదా, పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతూ కొన్ని రోజులు కంటిన్యూ అయింది, తర్వాత పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది అనమాట. సో అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడనా, he cut his finger while he dash vegetables. He cut his finger while he dash vegetables. ఓకేనా. చూడండి, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఏం చేసినట, ఆయన ఫింగర్ కట్ చేసుకున్నాడట. ఓకేనా. హీ కట్ హీస్ ఫింగర్ వైల్ హీ డాష్ వెజిటబుల్స్ అంటే జనరల్గా చూడండి మీకు కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే వెన్ను పక్కన సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్స్ నానవి, రైట్. చూడండి, వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వస్తే మిగతాది ఏముంటుంది అంటే మనకు పాస్ట్ కంటిన్యూస్ ఉంటుందండి. వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వస్తే మిగతాది ఏముంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది జనరల్గా. నెక్స్ట్ అదే మనకు వైల్ పక్కన ఏమొస్తుంది అంటే మనకు పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది నాన్న. వైల్ పక్కన పాస్ట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు మిగతాది ఏం రావాలి చెప్పండి, సింపుల్ పాస్ట్ రావాలి. ఓకేనా, సింపుల్ పాస్ట్ రావాలి నాన్న. ఓకేనా, సింపుల్ పాస్ట్ రావాలి. కాబట్టి ఇది మనకు సెక్షన్లు అనేవి జనరల్గా ఉంటాయి, రైట్. అయితే ఇక పైన చూస్తే ఈ కట్ హీస్ ఫింగర్ అంటే ఇది V1 నా V2 నా V2. ఎందుకంటే V1 అనుకో కట్ 3, V1 V2 V3 3 సేమే ఉంటాయి. V1 అనుకోవాలంటే హీ కట్స్ రావాలి. సో అది మనకు కట్ ఉంది కాబట్టి అది మనకు V2, సెంటెన్స్ కరెక్టే కాబట్టి V2. హీ కట్ హిస్ ఫింగర్ వైల్ హీ డాష్ వైల్ హీ వాస్ కటింగ్. ఎందుకంటే ఇది ఆల్రెడీ సింపుల్ పాస్ట్ లో ఉంది కదా V2 అంటే, ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి మిగతాది ఎందులో ఉండాలి నాన్న, పాస్ట్ కంటిన్యూస్ లో ఉండాలి నాన్న. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 13. నెక్స్ట్ వేరే క్వశ్చన్ అనమాట, రైట్. ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అండ్ డాష్ ఏ టేల్ ఆఫ్ ఓల్డ్ హీరోస్. చూడండి ఇక్కడ అంటే గ్రాండ్ ఫాదర్ ఏం చెప్తారంటే ఎప్పుడు ఓల్డ్ హీరోస్ యొక్క స్టోరీ చెప్తూ ఉంటాడట. ఓకే, ఆఫెన్ అంటే తరచుగానే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నాన్న. సెల్డమ్, ఆఫెన్ 2 కీవర్డ్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. చూడండి, సెల్డమ్, ఆఫెన్ ఈ 2 కీవర్డ్స్ ఎప్పుడు వచ్చినా సరే మనం దాన్ని ఎందులో చెప్పాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. చూడండి, సెల్డమ్ అనేది మనకి ఏంటంటే అది ఒక నెగిటివ్ వర్డ్, ఆఫెన్ అనేది పాజిటివ్ వర్డ్ నాన్న. ఇప్పుడు నెవర్ అంటాం కదా, నెవర్కి దగ్గరగా ఉంటుంది సెల్డమ్ అనేది. రేర్లీ అంటాం కదా, రేర్లీ అన్నా సెల్డమ్ అన్నా ఒకటే.
ఆల్వేస్ అన్న ఆఫెన్ అన్న దగ్గరగా ఉంటాయి, ఆఫెన్ తరచుగా అని. కాబట్టి ఆఫెన్ అనేది పాజిటివ్ వర్డ్, సెల్డమ్ నెగిటివ్ వర్డ్. ఇక్కడ మనకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. మీకు ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ ఇవి యాడ్వర్బ్స్ నాన్న, సెల్డమ్ ఆఫెన్ అనేది యాడ్వర్బ్స్. ఈ యాడ్వర్బ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు సెంటెన్స్ మీరు ఏ టెన్స్లో పెట్టాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలంటే ఆఫెన్ తరచుగా చెప్తూ ఉంటాడంటే ఇక్కడ V1 రావాలి. V1 రావాలి కాబట్టి హ్యావ్ రాదు. ఇక్కడ మనకు నెరేటింగ్ V4 రాదు. నెరేట్ ఉంది, నెరేట్స్ ఉంది నాన్న. సో గ్రాండ్ ఫాదర్ అంటే సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సింగులర్. గ్రాండ్ ఫాదర్ ని మనము హీ అనొచ్చు కదా, హీ గో అంటామా, హీ గోస్ అంటామా, హీ గోస్ అంటాం. అలాగే హీ నెరేట్స్ అనాలి. సో గ్రాండ్ ఫాదర్ అంటే మనకు అక్కడ హీ కాబట్టి వెర్బ్కి ఎస్ఐ కావాలి కదా, బట్ హీ నరేట్స్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూడండి అన్న. నెక్స్ట్ మనకి ఏంటంటే ద పోస్ట్ మ్యాన్ డాష్ ఎట్, ఇంకా ద పోస్ట్ మ్యాన్ డాష్ ఎట్. చూడండి అన్న, ఎట్ అనేది కనిపించినప్పుడు జనరల్ టెన్స్ రిలేటెడ్ ఏం చేయాలి అంటే మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసుకోవాలి నాన్న. ప్రెసెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదు అని, కమ్ అంటే రాలేడు అన్నట్టే కదా. పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేడు అంటే ఇప్పుడే వచ్చిండు అన్నదానికి నెగిటివ్ ఆపోజిటే కదా, ఇంకా రాలేడు. పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేడు అంటే ఇక్కడ మనకు ఎట్ వచ్చినప్పుడు జనరల్ నెగిటివ్ సెన్స్లో మాట్లాడాలి సెంటెన్స్ని. కాబట్టి మనకు నెగిటివ్ సెన్స్ అంటే ఈ రెండు మనకు ఆప్షన్ కావు. పోస్ట్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ ఏటా, హ్యాస్ నాట్ కమ్ ఏటా అంటే చూడండి కమ్, కేమ్, కమ్, V1, V2, V3. రైట్. మనకు అప్పుడు ఇక్కడ కమ్ అనేది V1 అవుతుంది, V3 అవుతుంది నాన్న. డిడ్ వస్తే V1 రావాలి. ఓకే, 5 కరెక్టే ఉంది, 4th కూడా కరెక్టే ఉంది నార్మల్గా. కానీ ఇక్కడ ఎట్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసుకోవాలి కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఇది సింపుల్ పాస్ట్ నాన్న. డిడ్ అనేది సింపుల్ పాస్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 కదా. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ చూడండి ఇక్కడ మాధురి దీక్షిత్ ఈజ్ హ్యావింగ్ ఏ లార్జ్ ఫ్యాన్ ఫాలోయింగ్. చూడండి ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ నాన్న. మాధురి దీక్షిత్ ఈజ్ హ్యావింగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకు హ్యావ్, ఓకేనా, హ్యావ్ కానీ, ఓకేనా, బిలాంగ్ కానీ, ఓకేనా, కంటైన్ కానీ, ఇవి నాన్న ఈ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. హ్యావ్ కానీ, బిలాంగ్ కానీ, కంటైన్ కానీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ లైక్ కానీ, ఓకేనా, లవ్ కానీ, ఓకేనా, అడోర్ కానీ, ఓకేనా, హేట్ కానీ, ఓకేనా, బిలీవ్ కానీ, ఓకేనా, రిక్వైర్ కానీ, నో కానీ, ఓకేనా. నెక్స్ట్ మనకు ట్రస్ట్ కానీ, ఇవి మనకి జనరల్గా ఏమవుతాయి అంటే స్టేటివ్ వర్బ్స్ అవుతాయి నాన్న. ఓకేనా. అంటే ఇవేంటి ఫీలింగ్స్ నాన్న. ఇవన్నీ ఫీలింగ్స్ అంటే యాక్షన్ కనిపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ కానీ, ఓకేనా, వాంట్ కానీ, ఇవి యాక్షన్స్ కనిపించవు మనకు, కళ్ళకి కనిపించవు, కళ్ళతో చూడలేం. మరి యాక్షన్స్ని కళ్ళతో చూడలేనప్పుడు అవి కంటిన్యూస్ ప్రెజెంట్లో జరుగుతున్నప్పుడు జరుగుతుందని చెప్పగలుగుతామని చెప్పలేం. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా యాక్షన్ కనిపించినప్పుడు, ఓకేనా, ప్రోగ్రెసివ్ వర్బ్స్ కావన్నమాట ఇవి. రైట్. యాక్షన్స్ కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని మనం కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకోకుండా ఉండాలి. రైట్. కాబట్టి ఇవన్నీ యాక్షన్స్ని, ఓకేనా, ఈ యాక్షన్స్ మనము కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకోవద్దు నాన్న. రైట్. కాబట్టి మాధురి దీక్షిత్ ఈజ్ హ్యావింగ్ కాదు, మాధురి దీక్షిత్ హ్యాస్. ఓకేనా. ఎందుకు అంటే ఇక్కడ ఇవి మనకేంటి ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు హ్యావింగ్ అంటే కలిగి ఉండడం, యాక్షన్ చూస్తారా మీరు? అక్కడ ఏం చూడలేరు కదా. యాక్షన్ చూడనప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని కంటిన్యూస్ టెన్స్లో పెట్టకూడదు. కంటిన్యూస్ టెన్స్లో పెట్టకూడదు కాబట్టి అప్పుడు మనం దాన్ని కంటిన్యూస్ టెన్స్లో పెట్టదు. సో దాన్ని పై టెన్స్కి వెళ్ళాలన్నమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది సింపుల్ ప్రెజెంట్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మాధురి దీక్షిత్ హ్యాస్ ఏ లార్జ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఓకేనా. చీదనా అర్థమైంది కదా. ఇవి ఓకేనా. ఇవి నాన్న, ఇవి మనకు కొన్ని క్వశ్చన్స్ నాన్న. ఓకేనా. ఇది మీకు పార్ట్ 1 లాగా, ఇది మనకేంటి చెప్పండి, పార్ట్ 1 లాగా నాన్న. ఓకేనా. పార్ట్ 1 లాగా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఈ పార్ట్ 1, రైట్, ఈ పార్ట్ 1 అనేది మీకు కొంతవరకు చూడండి ఫస్ట్. ఎందుకంటే ఒకటే వీడియో చాలాసేపు ఉంటే మనకు బోరింగ్గా ఉంటుంది. ఇది పార్ట్ 1. ఎవరైతే CGLకి MTSకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది మీకు బెస్ట్ చాయిస్ అనమాట. నేను గ్రామర్ క్వశ్చన్స్, ఇది పార్ట్ 1 కదా, నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది మీకు. ఓకేనా. పార్ట్ 2లో మిగతా టాపిక్స్ అన్నిటి మీద ఉన్న క్వశ్చన్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నేను చెప్పేది ఏంటంటే మీరు వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి, చాలా కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. SSC CGLకైనా సరే, SSC MTSకైనా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు ఎవరెవరైతే ఓకేనా ఈ CGL ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కావాలి సార్, నా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ఇక్కడ ఓన్లీ 10 రూపీస్కే కోర్స్ అవైలబుల్గా ఉంది నాన్న. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ మొత్తం అందులో ఉంటాయి నాన్న. ఓకేనా. ఆ యాప్లో SSC కోర్స్ ఓపెన్ చేస్తే 10 రూపీస్ కోర్స్ ఉంటుంది, అక్కడ ఆ కోర్స్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఒకవేళ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే, ఓకేనా, మీకు ఒకవేళ
ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఏం చేయండి అంటే నా యాప్ని ఓకేనా, యాప్ని డౌన్లోడ్ చేస్తే సీజిఎల్ ఓకేనా, సీజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కోర్స్ అనేది మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది నాకు ఓకేనా. సీజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. సో ఎంటీఎస్ కావాలంటే ఎంటీఎస్, సీజిఎల్ కావాలంటే సీజిఎల్. 1 month కోర్స్ కూడా పెట్టాను ఇప్పుడు నేను, మీరు 1 month కోర్స్ కూడా తీసుకోవచ్చు అన్న రైట్. సో మీరు ఈ కోర్స్ గురించి ఏం డీటెయిల్స్ కావాల్సిన 9985317597 ఓకేనా. సో 3 months కోర్స్ 6 months కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు జాయిన్ అన్న, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి ఓకేనా రైట్. ఇది మీకు పార్ట్ 1 వీడియోనా, పార్ట్ 2 ఓకేనా, పార్ట్ 2 వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను రైట్. కంప్లీట్ గ్రామర్ ఈ 2 వీడియోస్ చూశారు అంటే మ్యాక్సిమం కంప్లీట్ గ్రామర్ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు నాన్న. చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా. ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేది రైట్, అవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు ఓకేనా అండి. అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి నాన్న రైట్. సో ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నేను త్వరలోనే చేస్తాను మీకోసం, మీరు ఏం వరి ఇవ్వకండి ఓకేనా. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, 1కి 2 సార్లు చూసుకోండి స్కిప్ చేయకుండా ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్ యూ.